अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणां सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता अपराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। हरे कृष्ण प्रभु दंडवत प्रणामाలు। दंड प्रणाम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। సో ఇస్కాన్ हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్కి. సో మీరందరూ వైష్ణవులు, మీ అందరూ నా యొక్క దండ ప్రణామం స్వీకరించండి. హరే కృష్ణ. సో మళ్ళీ ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మన డివోటీస్, ఇస్కాన్ వరంగల్ డివోటీస్ ప్లస్ ఇంకొక మాతాజీ హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతారు. వాళ్ళు లాస్ట్ మండే రోజు, సోమవారం రోజు దీక్ష తీసుకున్నారు. సో వాళ్ళందరికీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్దాం మనం. సో దీంట్లో మొత్తము ఐదుగురు ఇస్కాన్ వరంగల్ నుంచి. సో మన హర్గ్రేస్ రాధా గౌరంగి మాతాజీ వాళ్ళ కుమారుడు చక్రవర్తి ప్రభు, అతని దీక్ష పేరు హిస్ గ్రేస్ చిత్తహారి గోపాల్ దాస్. మా మా నాన్నగారు ముత్తులింగం రావుల హిస్ గ్రేస్ ముకుంద స్తోత్ర దాస. అత్తమ్మ శోభారాణి మాతాజీ సీతారాణి ప్రియా దేవిదాసి. రాజు ప్రభు వచ్చేసి హిస్ గ్రేస్ రాధేశ్వర గోపాల ప్రభు. అండ్
రాధా గౌరంగి మాతాజీ వాళ్ళ హస్బెండ్ రాములు ప్రభు వచ్చేసి హిస్ గ్రేస్ రుద్రద్వీప ప్రభు. ప్లస్ మన మాతాజీ హైదరాబాద్ మాతాజీ రాధా ప్రియజన దేవిదాసి. ఓకే, సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పండి. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి ప్రేయర్ చేసి వీళ్ళందరికీ మంచిగా గురు మహారాజ్ని చక్కగా పాటిస్తూ ఆయన చెప్పిన పాఠాలన్నీ పాటిస్తూ నియమాలన్నీ పాటిస్తూ వీళ్ళు చక్కగా 16 రౌండ్లు హరే కృష్ణ మహామంత్రం చేయాలని, ప్లస్ వాళ్ళు తీసుకున్న వావ్స్ అక్కడ ఉన్న ప్రామిసెస్ అన్ని నిలుపుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. అందరూ అన్మ్యూట్ చేసి. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ ప్రణామం ప్రభు. ప్రణామం. సో ఇందులో కొందరు డివోటీస్ 15 సంవత్సరాల పైన వెయిట్ చేస్తున్నారు, కొందరు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, కొందరు 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఓకే, సో ఈరోజు మనకి ఇచ్చిన వర్స్ వచ్చేసి హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. ప్రణామం. ఈరోజు మనకి ఇచ్చిన వర్స్ వచ్చేసి 3:2:28. 3:2:28. ప్రభుజీ నాకు మంగళవారం బాపతి క్లాస్ లింక్ పంపరా ప్రభుజీ నెంబర్? సరే ప్రభుజీ, నేను గ్రూప్లో ఇంకా పంపించలేదు. నేను గ్రూప్లో పెడతాను, మీ ఎగ్జాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు. సో గ్రూప్లో ఉన్నారా మీరు? తెలుగు గ్రూప్లో ఉన్నారు కదా? ఉన్నాను ప్రభుజీ. ఓకే, భక్తి వృక్ష తెలుగు గ్రూప్లో నేను పంపిస్తాను. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు కూడా లింక్ పోయింది ప్రభుజీ, సెల్లు మారేలోగా. సరే గ్రూప్ లో లేను, అమ్మగారు పంపిస్తేనే వస్తుంది నాకు. ఓకే ఓకే మాతాజీ, నేను గ్రూప్లో పంపిస్తాను, ఎవరైనా ఫార్వర్డ్ చేయండి తులసి మాతాజీకి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే నాకు కూడా కావాలి ప్రభుజీ. గ్రూప్లో పెడతాను మాతాజీ, భక్తి వృక్ష తెలుగు గ్రూప్లో పెడతాను. అందులో ఎవరైనా ఒకలా గ్రూప్లో ఎవరైనా లేకపోతే మీరు విజయ రఘునాథ్ ప్రభును కానీ జ్యోతి రూప కమల మాతాజీని కానీ అడగండి, వాళ్ళు పంపిస్తారు మీకు. సో ఈరోజు వర్స్ మనకు వచ్చేసి శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ చాప్టర్ 28వ శ్లోకం. కౌమారీం దర్శయంశ్చేష్టాం కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకశాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం రుద్రన్ ఇవాహసన్ముగ్ధా రుద్దన్నివ హసన్ముగ్ధా బాలసింహావలోకనః బాలసింహావలోకనః. కౌమారీం దర్శయంశ్చేష్టాం కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకశాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం రుదన్నివాహసన్ముగ్ధా రుదన్నివ హసన్ముగ్ధా బాలసింహావలోకనః బాలసింహావలోకనః. కౌమారీం దర్శయంశ్చేష్టాం కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకశాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం రుదన్నివాహసన్ముగ్ధా రుదన్నివ హసన్ముగ్ధా బాలసింహావలోకనః. బాలసింహావలోకనః. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మిగతా డివోటీస్ చెప్పవచ్చు అన్మ్యూట్ చేసి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ.
కౌమారీం దర్శయం శ్రేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం హృదన్నివాహసన్ముగ్ధాం బాలసింహావలోకనః. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కౌమారీం దర్శయం శ్రేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం పృథన్నివాహ సన్ముగ్ధ బాలసింహావలోకనః. థ్యాంక్ యూ ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. కౌమారీం దర్శయం శ్రేష్టాం ప్రేక్షానియాం వ్రజౌకసాం రుద్రనివహ సముగ్ధ బాలసింహాలోకనాం. హరే హరే కృష్ణ. ప్రణామాలు. హరే కృష్ణ. కౌమారిం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజకాసాం హృదిన్నివహసన్ముగ్ధ బాలసింహావలోకనః. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం రుదన్నివహ సన్ముగ్ధ బాలసింహావలోకనః. హరే కృష్ణ ప్రభుజీ. కౌమారీం దర్శయం చేష్టా ప్రేక్షీణయాం వ్రజౌకసాం హృదన్నివాహసం ముగ్ధ బాలసింహాలోకనః. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం హృదన్నివాహసన్ముగ్ధా బాలసింహావలోకనః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. కౌమారీం దర్శయం శ్రేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం హృదన్నివాహసన్ముగ్ధా బాలసింహావలోకనః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం హృదన్నివహ సన్ముగ్ధ బాలసింహావలోకనః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసాం హృదన్నివాహసన్ముగ్ధ బాలసింహావలోకనః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కౌమారిం దర్శ్యం శ్రేష్టాం ప్రేక్షణీయం ప్రజోకసాం హృదన్నివ అసన్ముక్త బాలసింహావలోకనః. థ్యాంక్ యూ ప్రభుజీ. Thank you so much. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. When the Lord displayed his activities just suitable for childhood, he was visible only to the residents of Vrindavana. Sometimes he would cry and sometimes laugh, just like a child, and while so doing, he would appear like a lion cub. తాత్పర్యము: బాల్యోచితములగు కర్మలను శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించినప్పుడు కేవలము బృందావన వాసులకే అతడు గోచరించెను. కొన్ని మార్లు అతడు రోదించెను, మరికొన్ని మార్లు సామాన్య బాలుని వలె నవ్వెను. ఆ విధముగా కావించినప్పుడు అతడు సింహపు పిల్ల వలె కనపడెను. ఓకే. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాదు వారికి జై. ఎవరేని శ్రీకృష్ణ భగవానుని బాల్యలీలను అనుభవింపగోరినచో నందుడు ఉపనందుడు పితృభావము కలిగిన ఇతర వ్రజవాసుల అడుగుజాడల అనుసరించవలెను. చిన్నపిల్లవాడు దేనినైనా పొందుటకు చుట్టుప్రక్కల వారందరినీ శాంతి భగ్నత కలుగునట్లుగా విపరీతముగా ఏడ్చును. పిదప కోరినది పొందినంతనే నవ్వుట ఆరంభించును. ఆ విధముగా ఏడ్పులు నవ్వులు తల్లిదండ్రులకు మరియు ఇంటి పెద్దలకు ఆనందకారముగా ఉండును. అదే విధముగా శ్రీకృష్ణుని ఏడుపులు నవ్వులు సైతము భక్తులైన అతని తల్లిదండ్రులను దివ్య రసాను భావము నందు ముంచినవి. నందమహారాజు వంటి వ్రజవాసులకే ఆ సంఘటన ఆనందదాయకములు గాని
బ్రహ్మము పరమాత్మలను ధ్యానించు నిరాకారవాదులకు కాదు. అరణ్యమునందు కొన్ని మార్లు రాక్షసులచే ఎదుర్కొనబడినప్పుడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యచకితుడైనట్లు గోచరించడివాడు. కానీ అతడు వారికి సింహపు పిల్ల వలె చూచుచూ సంహరించెను. అతని స్నేహితులు సైతము అదిగాంచి ఆశ్చర్యచకితులయ్యడివారు. ఇళ్లకు తిరిగి వచ్చినప్పుడు తమ తల్లిదండ్రులకు ఆ కథనంతయు వర్ణించగా ప్రతి ఒక్కరూ తమ కృష్ణుని గుణములను పొగిడేటివారు. బాలకృష్ణుడు తన తల్లిదండ్రులైన నంద యశోదులకే చెందినవాడు కాడు. బృందావనములందరి పెద్దలకు అతడు పుత్రుడును సమకాలీన బాలబాలిలకు స్నేహితుడు అయి ఉండెను. గోవులు గోవత్సములు వంటి పశువులతో సహా ప్రతి ఒక్కరికి అతడు ప్రాణమై ఉండెను. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? సో బేసికల్ గా మనము ఎప్పుడైతే దుర్యోధనుడు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాడు ఎవరిని, ధృతరాష్ట్రుడు ఒకసారి విదురుణ్ణి పిలిచి ఆయన్ను ఇప్పుడు ఏం చేయాలి అని సలహా తీసుకుంటున్నాడు అనమాట. ఆయన మహామంత్రి. సో మంత్రి దగ్గర సలహా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా విదురుడు డివోటీ ప్లస్ మహామంత్రి చాలా సూటిగా ఆన్సర్ చెప్పేవాడు అనమాట. సో సూటిగా చెప్పేసి ఈసారి చెప్తున్నాడు అనమాట, నువ్వు ఎట్లాగూ ఈ రాజ్యాన్ని దొంగిలించినట్టుగా తీసుకున్నావు. సో ఇది పాండవుల రాజ్యం. సో నువ్వు పాండవులను పిలిచి వాళ్ళకి ఈ రాజ్యాన్ని ఇస్తే నీకు క్షేమం, అందరికి క్షేమం. సో ఈ విధంగా ఆయన చెప్పగానే ఇమ్మీడియట్లీ దుర్యోధన లేచి చాలా గట్టిగా దూషిస్తాడు అనమాట విదురుడిని. చాలా గట్టిగా దూషిస్తాడు. విదురుడు ఏంటి? ప్యూర్ డివోటీ. సో ఆయన దగ్గర ధనుర్బాణాలు ఉన్నాయి, ప్లస్ మహామంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ఆయన ఏమీ ఎదురు చెప్పకుండా ఇదే సమయం, ఇది మంచి సమయం అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో వైష్ణవాస్ ఇది ఒకటి మనం చేయొచ్చు. ఎప్పుడన్నా దైవ దూషణ కానీ వైష్ణవ దూషణ కానీ జరిగిందంటే అన్నిటికంటే బెస్ట్ మెథడ్ మనం ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవడం అన్నిటికంటే ఉత్తమమైనది. సో అట్లా ఆయన వెళ్ళిపోయి ఇదే టైం అనుకొని చెప్పేసి అన్ని తీర్థయాత్రలకు వెళ్తాడు. అట్లా తీర్థయాత్రలకు వెళ్తూ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభాస క్షేత్రాన్ని దగ్గరికి అక్కడ ఉద్ధవుని కలుస్తాడు. సో ఉద్ధవుని కలిసి ఉద్ధవుడు చాలా గొప్ప పొజిషన్ అనమాట. పాండవుల కంటే కూడా ఇంకా అధికమైన పొజిషన్లో ఉద్ధవుడు ఉంటాడు కృష్ణ భగవానుని భక్తిలో కూడా. సో అట్లా వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే విదురుడు చూసి ఉద్ధవుని ప్రశ్నలు అడుగుతాడో ఇమీడియట్గా ఉద్ధవ చాలాసేపు ఒక ముహూర్త పాటు అంటే దగ్గర ఒక 45 నిమిషాల పాటు కంప్లీట్ ఎక్స్టసీలోకి వెళ్ళిపోతాడు అనమాట. కంప్లీట్ ఆనంద బాష్పాలతో ఆయన రోమాలన్నీ నిలబడి ప్లస్ కంప్లీట్ కృష్ణ భగవాన్ని తలుచుకుంటూ ఒక 45 నిమిషాల సేపు ఆయన మాట్లాడలేకపోతాడు. అదంతా చూసి ఈయన అనుకుంటాడు అనమాట విదురుడు, ఓ ఈయన చాలా పెద్ద డివోటీ అని చెప్పేసి. అట్లా గొప్ప డివోటీ అనుకున్న తర్వాత మళ్ళీ ఉద్ధవ దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సంతోషం నుంచి బయటకు వచ్చేసి అప్పుడు చెప్తున్నాడు అనమాట, యాదవులు ఎంత దురదృష్టవంతులు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ ఫ్యామిలీలో జన్మించిన చాలా మందికి వాళ్ళు తెలుసుకోలేకపోయారు అని. ఆ తర్వాత ఉద్ధవుడు భగవంతుని యొక్క రూపురేఖలను ఆయన ఎంత అందంగా ఉండేవాడు కృష్ణ భగవానుడు అదంతా స్మరించుకుంటున్నాడు అనమాట. కృష్ణ భగవానుని అందము ఇంకా ఎవ్వరికీ మనం చెప్పలేమన్నమాట. యూజువల్గా లక్ష్మీదేవి చాలా అందంగా ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ముందట ఇంకా నారాయణ వచ్చినప్పుడు లక్ష్మీదేవి అందం కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. అంత అందంగా ఉంటాడు నారాయణ. ఆ నారాయణ కంటే కూడా కృష్ణ భగవానుడు ఇంకా ఎక్కువ రెట్లుగా అందంగా ఉంటాడు అనమాట. సో అట్లా ఆ తర్వాత గోపీస్ గురించి తలుచుకుంటాడు. ఇవన్నీ తలుచుకొని దాంట్లో ఉండిపోయి తర్వాత అనుకుంటున్నాడు అనమాట, కృష్ణ వచ్చిన తర్వాత అసలు ఇన్ని రోజులు ఈ దుండగులను సంహరించకుండా ఎందుకు ఆగాడు? తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని జైల్లో పెట్టారు. ఇవన్నీ చూస్తూ కృష్ణ ఎలా ఊరుకున్నాడు? ఇవన్నీ ఆలోచించేసి శిశుపాలునికి ఎలా మరిసి ఇచ్చాడు? ఇవన్నీ తలుచుకుంటాడు అనమాట. ఇవన్నీ తలుచుకున్న తర్వాత భగవంతుని యొక్క క్వాలిటీస్, ఆయన యొక్క క్వాలిటీస్ ఏంటి అవన్నీ తలుచుకుంటున్నాడు. భగవంతుడు అసామ్య అతిశయ, అతనికి ఈక్వల్గా కానీ అతనికి ఇంకా అంతకంటే ఎక్కువ కానీ ఎవరు లేరు. త్రియదిశ, ఆయనే మూడిటికి అధిపతి. వేటికి?
మూడు ప్రిన్సిపల్ పొటెన్సీస్, తర్వాత మూడు పేర్స్ ఆపులెన్సెస్, మూడు పురుషావతారాలు, మూడు గుణావతారాలు, మూడు సత్వగుణ, రజగుణ, తమగుణ, మూడు లోకాలకు అధిపతి, ఇట్లా అన్ని మూడు వాటికి ఆయన అధిపతి అని తలుచుకుంటున్నాడు. ఆ తర్వాత స్వరాజ్య లక్ష్మ్యాప్త సమస్త కామ, భగవంతుడు స్వరాట్ అంటే ఇండిపెండెంట్, ఆయన ఒకరి మీద ఆధారపడి ఏది చేయవలసిన అవసరం లేదు, ఆయనకు అన్ని చేసుకోగలుగుతాడు అనమాట. సో అట్లా ఆయన యొక్క బలము ఇవన్నీ తలుచుకుంటున్నాడు అనమాట. ఇంత గొప్పవాడైన భగవంతుడు ఉగ్రసేన ముందట మళ్ళీ చిన్నవాడిలాగా ఉగ్రసేనను రాజుగా పెట్టేసి ఈయన చిన్న పొజిషన్ తీసుకుంటున్నాడు అనమాట. సో ఇవన్నీ తీసుకొని తర్వాత ఆయన పూతనకి ఎలా మరిసి ఇచ్చాడనే తలుచుకుంటున్నాను అనమాట. అహోబకీయం స్తనకాలకూటం జిగాం శయాపాయదప్య సాధ్వి లేభే గతిం దాతృచితాం తతోన్యం కంబా దయాళుం శరణం రజేమా. అహో అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. బకీయం అంటే ఈ రాక్షసి పూతన వచ్చేసి ఏం చేసింది, ఆమె యొక్క స్తనాల మీద కాలకూట విషం రాసుకొని అందరి పిల్లల్ని పాలిచ్చి చంపుదామనేసి వచ్చేసి అందరిని చంపుతూ వాళ్ళ రక్తం తాగుతూ వస్తుంది అనమాట. అట్లాంటి రాక్షసి వచ్చి పాలిచ్చినప్పుడు, ఓ కృష్ణ, నువ్వు ఆమె పాలు విషము తాగగా ఆమె ప్రాణాలు తీసి అట్లా అంటే అందరికంటే డేంజరస్ దుర్మార్గులు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా మనతో ఫైట్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా వచ్చేసి అరుచుకుంటూ వచ్చేసి ఫైట్ చేయడం అదొక ఎత్తు. అలా కాకుండా మంచి వాడిగా వచ్చేసి వెన్నుపోటు పడడం ఇంకో ఎత్తు. ఇక్కడ ఈమె ఎలా చేసింది, ఒక తల్లిలాగా వచ్చేసింది. రైట్? ఎవరైనా అనుకుంటారా? కొంచెం అనుమానం వస్తుందా ఎవరికైనా? ఒక తల్లిలాగా అలంకరించుకొని వచ్చినప్పుడు తల్లి ఏం హాని చేస్తుంది? రైట్? అటువంటి రూపం తీసుకొని పిల్లవాళ్ళని చంపడానికి ఒక తల్లిలాగా తీసుకొని మరీ పాలిస్తూ చంపుతుంది. ఎంత హేయమైన విషయం! ఇంతకంటే ఇంకా దుర్మార్గమైన ఉంటుందా? సో అటువంటి ఆ యొక్క రాక్షసికి కృష్ణ చనిపోయిన తర్వాత ఏ పొజిషన్ ఇచ్చాడు? గోలోక వృందావన్కి ఒక తల్లిలాగా ఇచ్చాడు పొజిషన్. ఎంతమంది భక్తులు మనందరం ఎన్ని రోజుల నుంచి చాంటింగ్ చేస్తున్నాం, మనం కృష్ణ లోకానికి వెళ్ళడానికి ఎంత ప్రయత్నిస్తున్నాం. కృష్ణ చూడండి ఏం చేశాడు, ఒక రాక్షసి తల్లిలాగా వచ్చి చంపడానికి వచ్చిన రాక్షసికి గోలోక బృందావానికి పంపించి ఒక తల్లి పొజిషన్ ఇచ్చాడు. తంబా దయాళుం శరణం రజయమ. ఇంకా అంతకంటే దయాళుడు ఇంకెవరైనా ఉంటారా? సో అది తలుచుకుంటున్నాడు అనమాట. సో ఆ తర్వాత వీళ్ళందరూ డీమన్స్ ఎవరైతే కృష్ణ వాళ్ళని సంహరించాడో వాళ్ళని తలుచుకుంటూ, అసలు ఈ అందరు రాక్షసులు కూడా నిజంగా చెప్పాలంటే డివోటీసే. ఎందుకంటే వాళ్ళు కృష్ణ గురించి ఎంత అదిగా ఆలోచిస్తున్నారు ఎప్పటికీ. కోపంతో, కంసుడు కోపంతో చూస్తున్నాడు అనమాట. కృష్ణ ఎటు చూసినా కృష్ణ కనబడుతున్నాడు కంసుడు, కానీ కోపంగా చంపాలని చెప్పేసి. సో అట్లా చెప్పుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఈయన ఏం గుర్తు తెచ్చుకుంటున్నాడు, వ్రజమండల్లో రకరకాల పాస్ట్ టైమ్స్ గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. కృష్ణ భగవానుడు ఎలా జన్మించాడు వసుదేవ దేవకులకి, ఆ తర్వాత మథుర నుంచి వృందావన్కి ఎలా వెళ్ళాడు, కంసాకి భయపడి వసుదేవుడు ఆయన దాచిపెట్టుకుంటూ తీసుకెళ్ళి వృందావన్లో అప్పచెప్తాడు నంద మహారాజ్ దగ్గర. ఆ తర్వాత వ్రజలో ఎన్నో రకాల పాస్ట్ టైమ్స్ చేస్తాడు కృష్ణ. ఆ బ్యూటిఫుల్ ఫారెస్ట్, ఎంతో అద్భుతమైన ఆ వ్రజ వనాల్లో, వృందావన్లో వనాలలో ఎన్నో చక్కల యమునా తీరంలో చాలా చాలా పాస్ట్ టైమ్స్, ఏది గోపబాలులతో గోపికలతో చాలా పాస్ట్ టైమ్స్ చేస్తాడు అనమాట. ప్లస్ పవర్ఫుల్ చైల్డ్, రకరకాల రాక్షసులను సంహరించి ఆయనే ఒక బాల సింహం లాగా చూపించాడు అనమాట. తర్వాత ఒక కేవలం ఒక గోవులను కాసే వాళ్ళలాగా ఒక పిల్లల గ్రోవి పట్టుకొని అది పాడుతూ అందరినీ మంచిగా అలరించేవాడు అనమాట. అదంతా గుర్తు తెచ్చుకుంటున్నాడు. సో అందులో
పవర్ఫుల్ చైల్డ్. ఈ కృష్ణ ఎంత పవర్ఫుల్ చైల్డ్ అనేది ఈ శ్లోకం ఈరోజు చెప్తున్నారన్నమాట. ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. కౌమారీం దర్శయం శ్రేష్టాం ప్రేక్షణీయాం రజౌకషాం హృదన్నివాహ సన్ముగ్ధ బాలసింహావలోకన. సో బాల్యోచితములకు కర్మలను శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించినప్పుడు కేవలం బృందావన వాసులకే అతడు గోచరించాను. ఓన్లీ బృందావన వాసులకే అతను కనబడుతున్నాడు. మిగతా ఎవరికి ఈ బాల్య చేష్టలు కనిపించలేదు. ఈ బాల్య చేష్టలు ఎక్కడ బయట చేయలేదు. ఓన్లీ బృందావనంలోనే చేశాడు. ఎందుకంటే ఆయన పుట్టిన వెంటనే తీసుకెళ్లారు కదా. సో వసుదేవ దేవకులకు ఆ యొక్క అదృష్టం రాలేదు. సో ప్లస్ ఇక్కడ కంసుని నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాల్య చేష్టలు ఎవరు చూడలేదు. ఎప్పుడైతే కృష్ణాన్ని తీసుకెళ్లారో అంతా బాల్య చేష్టలన్నీ బృందావనంలో అయిపోయాయి అనమాట. సో ఈ బాల్య చేష్టలన్నీ అక్కడే చేశారు. అతడు రోధించను, కొన్నిసార్లు ఏడ్చాడు, మరికొన్ని మార్లు సామాన్యుల బాలుని వలె నవ్వెను, కొన్నిసార్లు నవ్వుతున్నాడు. ఆ విధముగా కావించినప్పుడు అతడు సింహపు పిల్ల వలె కనిపెట్టాడు. ఒక సింహపు పిల్ల ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అన్నమాట. ఇలా తలుచుకుంటున్నాడు ఎవరు? ఉద్ధవుడు. సో ఇప్పుడు ఈ బాల్య చేష్టలు అనేది అన్ని అవతారాల్లోకి వెళ్ళా. ఇప్పుడు మన సనాతన ధర్మంలో మన అన్ని రకరకాల రిలీజన్స్ ఉన్నాయి. సో ఈ రిలీజన్స్ లో ఎక్కడ కూడా బాల్య చేష్టలు ఎక్కడ ఎవరు చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తే దుర్గాదేవిని చూడండి, లార్డ్ శివాని చూడండి, శివుడిని అయినా సరే, ఎవరినైనా సరే బాల్య చేష్టలు ఎక్కువ ఎవరు చేయలేదు ఇంత అందంగా. సో కృష్ణ భగవానుడు చేసినంత అందంగా బాల్య చేష్టలు ఎవ్వరూ చేయలేదు అనమాట. సో అవన్నీ ఈ బృందావనంలో ఈ బాల్య చేష్టలు జరిగాయి. ఇవన్నీ తలుచుకుంటున్నాడు అనమాట. ఇది చాలా స్పెషల్. ఇది ఓన్లీ కృష్ణ అవతారంలో ఈ బాల్య చేష్టలు కనిపిస్తాయి అన్నమాట. సో ఎట్లయితే ఒకసారి కృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడు, కొన్ని సన్నివేశాలు చూద్దాం. ఇప్పుడు కృష్ణ పొద్దున్నే లేచేసి ఆయన బెడ్లో నుంచి కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరవకుండా ఎంత డ్రౌజీగా ఉన్నాడంటే నిద్రలో ఉండి కళ్ళు తెరవకుండా ఆయన మంచం నుంచి ఇలా జారి కిందికి వచ్చాడు. కళ్ళు తెరవకుండానే మంచంలో నుంచి జారి కిందికి వచ్చేసి ఇట్లా అంబాడుతూ పాకుతూ తల్లి దగ్గరికి వస్తాడు అనమాట. తల్లి దగ్గరికి వచ్చి చూడగానే తల్లి ఏం చేస్తుంది, చిలుకుతూ ఉంది అనమాట. వెన్న చిలుకుతూ ఉంది. సో వెన్న చిలుకుతూ ఉంటే అది పట్టుకుంటాడు. పట్టుకోగానే ఇమీడియట్గా యశోదామాత చిన్ని కృష్ణుని తీసుకొని ఆమె యొక్క తొడ మీద కూర్చోబెట్టి అప్పుడు పాలు తాగుతూ ఉంటాడు అనమాట. సో పాలు తాగుతూ ఉన్నప్పుడు ఇంకా ఆమె మళ్ళీ చిలకడం ప్రారంభిస్తుంది. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతున్నాయి, పద్మగంధ పాలు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆమె కృష్ణాన్ని తీసి పక్కకు పెట్టేసి ఆమె వెళ్ళిపోతుంది. సో కృష్ణ ఇప్పుడు పాలు తాగే మధ్యలో తీసి పక్కకు పెట్టగానే ఇమ్మీడియట్లీ చాలా కోపం అనమాట. ఎంతో కోపం ప్రదర్శిస్తాడు. అక్కడ ప్రదర్శించి అటు చూసి కళ్ళు తెరిచి అక్కడ ఒక రాయిలాగా ఉంటుంది, అది తీసేసి దానికి కొట్టేస్తాడు అనమాట. చిలుగుతూ ఉంటే అక్కడ కొట్టగానే మొత్తం అంతా ఆ మజ్జిగ అంతా చుట్టూ చల్లంతా పోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఒక చిలిపి పని చేశాడు. ఇక్కడ నుంచి ఉరకాలి, లేకపోతే పట్టుకొని ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఇంకా లాంగ్ జంప్ చేయాలన్నమాట. అక్కడ అంతా అదంతా ఉంది కదా, ఇక్కడ ఎక్కడ కాలు పడకుండా లాంగ్ జంప్ చేయాలి. సో కృష్ణ లాంగ్ జంప్ అంటే ఎలా చేస్తాడు? కృష్ణ ఎప్పుడైనా లాంగ్ జంప్ చేశాడా? ఒక లీలలో బలి మహారాజ్ని 3 అడుగుల ల్యాండ్ అడుగుతాడు అనమాట. సో బలి మహారాజ్ 3 అడుగులు ఇచ్చినప్పుడు ఫస్ట్ అడుగుతోనే మొత్తం భూమండలం ఆక్రమిస్తాడు ఒకటే అడుగులో. 2వ అడుగు ఎట్లా ఇస్తాడు, 14 లోకాలు దాటి ఇట్లా పెడతాడు అనమాట ఆయన కాలు. అంటే అంత లాంగ్ జంప్ చేయగలుగుతాడు భగవంతుడు, త్రివిక్రమ. సో ఆ విధంగా లాంగ్ జంప్ చేయగలిగిన భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇంకా లాంగ్ జంప్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా లేచి అందులోనే పడతాడు. అందులోనే పడి 2 కాళ్ళు ఎక్కడెక్కడైతే ఆ మజ్జిగ పారి ఉందో అందులోనే పడతాడు. అక్కడి నుంచి మళ్ళీ రన్నింగ్ చేస్తున్నాడు. సో అలా రన్నింగ్ చేసి పారిపోతాడు. సో ఇంతలో మళ్ళీ యశోదామాత వచ్చేసి అర్థమైపోతుంది, ఓకే కృష్ణ ఇప్పుడు నాటి తయారైపోయాడు, ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆమె వెనకాల వెళ్తుంది. సో ఇట్లా ఒక చెస్ట్ చూపించాడు. తర్వాత ఒకసారి ఏం చేస్తున్నాడు ఆయన, ఒకసారి వెన్న తింటూ 2 చేతులు వెన్నలో పెట్టి అది తింటూ దొరికిపోతాడు యశోదామాతకి. ఇమ్మీడియట్గా
ఓ యశోదామాయి, నేను నేను యాక్చువల్గా ఇది ఏమి దొంగిలించట్లేను. నేను ఏం చేస్తున్నాను, నువ్వు నాకు ఇక్కడ ఒక నాణ్యాలు పెట్టావు కదా, వాటిని ఏమంటారు, చెవులకు పెట్టేటి ఆ, కడియాలు. సో బేసికల్గా వజ్రపు కడియాలు పెట్టావు కదా, అవి చాలా వేడిగా ఉన్నాయి. ఆ వజ్రం చాలా వేడిగా ఉంది. దాన్ని కూల్ చేసుకోవడం కోసం, చల్లదనం కోసం నేను ఇట్లా చేతులు పెట్టున్నాను అంతే, నేనేం తినట్లేను అంటాడు అనమాట. ఆ మూతి అంతా కూడా ఆ, వెన్నతో ఉంటుంది. అట్లా అట్లా చెప్తూ ఉంటే యశోదమాత నవ్వుతూ ఉంది అనమాట. ఇంకొకసారి ఏమవుతుంది, ఒకసారి వెళ్ళి వెన్న దొంగిలించే టైంలో వెన్న దొంగిలించేసి ఇటు చూడగానే అక్కడ ఒక అద్దం ఉంటుంది. అద్దం ఉండగానే చూస్తున్నాడు అనమాట. అద్దంలో మాట్లాడుతున్నాడు. ఓ, నువ్వు కూడా వెన్న తినడానికి వచ్చావా? యాక్చువల్గా నువ్వు దొంగవైతే ప్రతిరోజు అందరూ ఒక దొంగ వస్తున్నాడు, ప్రతిరోజు వెన్న దొంగిలిస్తున్నాడు, ప్రతిరోజు తింటున్నాడు అని చెప్పేసి. ఓకే, ఒక పని చేయి, ఈ రోజు తిన్నావు సరే, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాకు, నేను ఎవరికి చెప్పను, నేను యశోదమాత కంప్లైంట్ చేయనులే, నువ్వు తినేంత వరకు తినేసి వెళ్ళిపో. ఇలా మాట్లాడుతున్నాడు అద్దంలో. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయనతోనే మాట్లాడుతున్నాడు. సో ఇదంతా ఒక స్తంభం చాటులో ఉండి యశోదామాత చూస్తుంది అనమాట. చూస్తూ చూస్తూ వచ్చేసి మళ్ళీ తర్వాత యశోదామాత లోపలికి రాగానే, నేను దొరకబట్టాను, యాక్చువల్గా నువ్వు ప్రతిరోజు వెన దొంగిలిస్తున్నాడు నన్ను అనుకుంటున్నావు కదా, నేను కాదు యాక్చువల్లీ వారు చూశాను, సేమ్ నాలాగానే ఉన్నాడు. చిన్న పిల్లవాడు, పిల్లన గ్రోవి పట్టుకొని, నడుములో పిల్లన గ్రోవి పెట్టుకున్నాడు, ఆయన కూడా నెమలిక ఉంది, ఎల్లో ధోతి కట్టుకున్నాడు. అట్లా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆయన దొంగిలించి తింటున్నాడు. ఆయన తినడమే కాకుండా అందరి కోతులకు పెడుతున్నాడు. ఇదంతా నేను చూశాను లైవ్గా అని యశోదామాత చెప్తున్నాడు అనమాట. సో ఇటువంటి చేష్టలు ఓన్లీ ఈ బాల్యలీలన్నీ కృష్ణ భగవానుడు చేస్తున్నాడు అనమాట. ఇటువంటి ఇంత తీపికరమైన ఇటువంటి లీలలు ఇంకా ఏ భగవానుడు కూడా, ఏ రూపంలో కూడా, ఏ అవతారంలో కూడా ఏ దేవుడు చేయలేదు. శ్రీ రామచంద్ర వచ్చేసి మర్యాద పురుషోత్తమగా ఉన్నాడు, అలా చూపించాడు, కానీ బాల్య చేష్టలు ఇంత అద్భుతంగా ఎవరు చేయలేదన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ అదే బాల్య చేష్టల్లో చూడండి, ఎప్పుడైనా రాక్షసుడు వచ్చారనుకోండి, పూతన ఎంత ఎంత డేంజరస్ రాక్షసి. ఆమె హైట్ వచ్చేసి 13 మైల్స్. ఆమె పడుకుంటే కాజుపేటలో కాళ్ళు ఉంటే వరంగల్లో తల ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది ఆమె శరీరం. సో ఆమెను పారివ్వడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? అప్పటికి ఇంకా కళ్ళు కూడా సరిగా తెరవట్లేడు, మూడు రోజుల పిల్లవాడు. కళ్ళు తెరుస్తూనే అలా ఆమె పాలు తాగేసి ఆమెను చంపేశాడు. ఆమెను చంపేసేటప్పుడు ఆమె ఎంత గట్టిగా వదిలించుకుందామని ట్రై చేస్తుంది, ఆమె ఛాతీ నుంచి ఎంత ట్రై చేసినా కూడా కృష్ణ మూవ్ కావట్లేడు. ఆ నొప్పికి ఆమె తల్లి నుంచి రాక్షసి రూపంగా వచ్చేసి అటు ఇటు పరిగెత్తి లాస్ట్కు ఢామ్ అని పడిపోతుంది అనమాట. రైట్. సో అట్లా అటువంటి బాల్య చేష్టలు చేస్తున్నా కూడా అటువంటి రాక్షసులను చంపాడు. ఆ తర్వాత కొన్ని రోజులు యశోదామాత ఏం చేస్తుంది, ఇంటి పనులు చూడాలని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేసి ఇంటి ముందట్లో ఒక బండి ఉంటుంది. ఓకే, ఆ బండి కింద కృష్ణాన్ని పెడుతుంది. ఒక చిన్న బెడ్ లాగా వేసేసి బండి కింద కృష్ణాన్ని పెట్టేసి, అక్కడైతే సేఫ్, ఏమి ఎవరు వచ్చేసి పశువులు కూడా రావు అని చెప్పేసి అలా పెట్టేసి లోపలికి వెళ్ళి పని చేసుకుంటుంది. అయితే ఈ బండిలో ఒక రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వచ్చేసి మొత్తం బండిని ఆవరించి ఉంటాడు అనమాట. వచ్చేసి ఇంకా కృష్ణని ఎప్పుడు చంపుదామా అని ట్రై చేస్తున్నాడు. కృష్ణ ఏం చేస్తున్నాడు, ఆయన చిన్న పిల్లలు కాళ్ళు కదిలిస్తున్నాడు కదా, ఆ విధంగా నేను కాళ్ళు కదిలిస్తూ ఒకేసారి కాలు ఇలా పైకి అంటాడు అనమాట. అనగానే ఇమ్మీడియట్లీ ఆ బండి మొత్తము చల్లా చెదరైపోయి అన్ని డైరెక్షన్స్లోకి వెళ్ళిపోయి ఈ శకటాసుర అనే రాక్షసుడు చనిపోతాడు అనమాట. సో ఆ విధంగా సింపుల్గా ఆయన ఏం చేస్తున్నాడు, జస్ట్ ఆయన కాలాడిస్తున్నాడు, చంపాలని ప్రయత్నంగా చంపలేదు, కాలాడిస్తున్నాడు. అలా ఒక రాక్షసుని చంపేశాడు. ఇంతలో కొన్ని రోజుల తర్వాత ఒక త్రినావర్త వస్తాడు సుడిగాలి రూపంలో, వచ్చేసి కృష్ణాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. ఆ సుడిగాలిలో మొత్తం కృష్ణ పైకి తీసుకెళ్తున్నాడు. ఎంత పైకి తీసుకెళ్తున్నాడు అంటే కృష్ణ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ట్కి పై దాకా తీసుకెళ్ళినాక ఆయన మెడ పట్టుకొని ఆయనకు చోకింగ్ అయిపోతుంది, ఇంకా శ్వాస ఆడట్లేదు. కృష్ణ బరువుగా అవుతాడు అనమాట, ఎంతో బరువుగా అవుతాడు. అప్పుడు ఆ కుప్ప కూలిపోతాడు అక్కడి నుంచి. సో అట్లా ఆ రాక్షసుని సంహరిస్తాడు. సో ఇట్లా అటు భక్తులకేమో చాలా చాలా
అందంగా ఆయన ఇవి చూపిస్తున్నాడు లీలలు. మరి రాక్షసులకు మాత్రం ఒక పిడుగులాగా కనిపిస్తున్నాడు, ఒక సింహంలాగా కనిపిస్తున్నాడు. సో అట్లా ఈ రకరకాల బాల్య లీలలు చేసినట్టుగా ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తున్నారనమాట ఈ పర్టికులర్ శ్లోకంలో. సో అది ఈరోజు యొక్క శ్లోకం. సో ఇట్లా ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో లీలలు ఇక్కడ చేశారనమాట. సో ఐ థింక్ ఇప్పుడు కృష్ణబంధు ప్రభు మనకి దర్శనం చూపించడానికి వెళ్తున్నట్టున్నారు. సో ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే దర్శనం తర్వాత మనం తీసుకుందాం. ఓకే ప్రభు, ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ की जय. जय श्री श्री गौर निताई की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. तुलसी महारानी की जय. देव की जय. श्री श्री राधा नीला माधव की जय. హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు తీసుకుందాం. ప్రభుజీ చిన్న రిక్వెస్ట్ ప్రభుజీ. ఎస్ మాతాజీ. మీరు నిజంగా దగ్గరుండి మాకు చాలా హెల్ప్ చేశారు ప్రభుజీ. నేను ఏమి హరే కృష్ణ. హెల్ప్ ఏముంది మాతాజీ? ప్రసాదం దగ్గర నుంచి 3 పూటలు గోవిందాస్ కి తీసుకెళ్లి పిజ్జాల కాడ నుంచి బయట తినమంటే అంత దగ్గరగా ఉండి మాకు చాలా బాగా చూసుకున్నారు. ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. నేను జస్ట్ మీ అందరి సేవకుడిని, సో ఒక సేవకుడి లాగా వచ్చాను. బాబాయ్ అలా అనకండి ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ, ఇప్పుడు దీక్ష గురు శిక్ష గురు అంటే నిన్న చెప్పారు, ఎవరినో అడిగితే చెప్పారు, కానీ నాకు నెట్ లేకుండే ప్రభుజీ. వాళ్ళకి నేను అఫెన్స్ అని కాదు, కానీ దీక్ష గురు శిక్ష గురు అంటే గురువుని దీక్షకి ఇచ్చే గురువు దగ్గర తీసుకెళ్లేటప్పుడు శిక్ష గురువుకి ఏమైనా మనం చేసే అఫెన్స్ పోతుందా? ఇప్పుడు శిక్ష గురువు డైరెక్ట్ గా దీక్ష గురువు దగ్గర తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లే వాళ్ళకి ఏమైనా వాళ్ళ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? డివోటీ చేసే మంచి కార్యం కానివ్వండి, వేరే వేరే మంచి కార్యం అంటే ఏం జరగదు అని అనుకుంటాను, కానీ వేరే వేరే ఏదైనా చేశారనుకోండి, ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు చాలా మంది కంట్రోల్లో పోతారు. నేను కూడా నా విషయం చెప్తాను ప్రభుజీ. అట్లా అఫెన్స్ చేస్తే
శిక్ష గురుకు కూడా వస్తుందా? ఉమ్. సో ఒకటి మాతాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీక్షా గురు శిక్షా గురు అంటే ఏంటి అందరికీ ఒకసారి చెప్దాము. సో శిక్షా గురుస్ మనకి ఎంతమంది అయినా ఉండవచ్చు. ఓకే, సో శిక్షా గురు అంటే ఎవరు? శిక్షా గురు అంటే మనకి ఎవరైతే వాళ్ళ దగ్గర మనం శిక్ష తీసుకుంటున్నామో, మనకి వేదిక్ నాలెడ్జ్, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత, ఇవన్నీ ఎవరైతే మనకు వైష్ణవ ఎటికెట్ ఇవన్నీ నేర్పిస్తున్నారో వాళ్ళని శిక్షా గురు అంటారు. రైట్. సో శిక్షా గురు డైరెక్ట్గా రాధారాణి యొక్క స్వరూపం. సో గురు దీక్షా గురు డైరెక్ట్గా శ్రీకృష్ణ భగవాను యొక్క స్వరూపం. సో దీక్షా గురు ఏం చేస్తున్నాడు? దీక్షా గురు ఒక్కరే ఉంటారు, ఎవరికైనా ఒక్కరే ఉంటారు. ఎవరు మనకు దీక్ష ఇచ్చేవారు. మనం ఇప్పుడు మనము ఈసారి ఆ దీక్షా గురు తీసుకుంటారు. మన యొక్క కర్మ అంతా కూడా, అంటే ఒక ఈ జన్మలో కర్మ కాదు, మొత్తం మన అన్ని జన్మల్లో చేసిన పాప కర్మలన్నీ కూడా దీక్షా గురు తీసుకుంటున్నారు. సో దీక్షా గురు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాను అని చెప్పేసి ఇట్లా మనం చేస్తున్నాం. కానీ అతను ఒక ప్రామిస్ చేస్తున్నాడు మనకి, ఏమని? కృష్ణ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి. ఒకవేళ మనం ఈ జన్మలో కనుక కృష్ణ దగ్గరికి వెళ్ళలేకపోతే మళ్ళీ దీక్షా గురు మళ్ళీ ఒకసారి వస్తారు. మనం ఎన్ని జన్మల్లో ఉంటామో అన్ని జన్మల్లో వచ్చి ట్రై చేసి అతను మనల్ని కృష్ణకి తీసుకెళ్ళేంత వరకు వస్తారన్నమాట. సో అంటే ఇంకా ఏ రూపంలోనైనా వస్తారు. సో అట్లా అది దీక్షా గురు. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా మనము దీక్షా గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత మనము ఆ నియమాలు పాటించకపోవడము, లేదా మనం చాంటింగ్ సరిగా చేయలేకపోవడము, ఉల్లంఘించడం ఇలా చేసామనుకోండి, ఆ ఇంపాక్ట్ దీక్షా గురువు దగ్గర పడుతుంది. ఆ ఇంపాక్ట్ దీక్ష దగ్గర పడుతుంది. రైట్. సో శిక్షా గురు ఈవెన్ మన శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు? దీక్షా గురు డైరెక్ట్గా కృష్ణ భగవాన్ యొక్క స్వరూపంలా చూడాలి, శిక్షా గురు మనం ఒక రాధారాణి స్వరూపంలాగా చూడాలి. అట్లా అనమాట. సో వాళ్ళిద్దరు కూడా చాలా చాలా ముఖ్య పాత్ర వహిస్తారనమాట. ఇంకోటి, ఈ శిక్షా గురు అనేది కూడా మనము ఎవరినైనా శిక్షా గురువుగా ఎంచుకున్నప్పుడు వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళు ఒప్పుకోవాలి, నేను మీకు శిక్ష ఇవ్వడానికి రెడీగా ఉన్నానని వాళ్ళు ఒప్పుకోవాలి. రైట్. కేవలం మనం మన మనసులో అనుకొని ఇతను నా శిక్షా గురువు అని మనం అనుకోగానే సరిపోదు, దాంట్లో కూడా మనం వ్యక్తపరచాలి, ప్లస్ దాంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. సో ఆ విధంగా శిక్షా గురు రిలేషన్షిప్ ఏర్పడుతుంది అనమాట. సో శిక్షా గురువు కర్మలు తీసుకోరు, కానీ శిక్షా గురువు ఏంటి, స్వయంగా రాధారాణిలాగా చూడాలి వాళ్ళని కూడా. మనం రాధారాణి దగ్గర వస్తే మనం ఎంత రెవరెన్స్గా చూస్తామో ఆ విధంగా శిక్షా గురువుని చూడాలి. దీక్షా గురువుని కృష్ణ డైరెక్ట్గా ఎలా ఉన్నాడో, కృష్ణ భగవాని యొక్క ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణ భగవాన్ని మనం డైరెక్ట్ కళతో చూడలేం కాబట్టి మన గురు మహారాజ్ని డైరెక్ట్ కృష్ణ స్వరూపంలో చూడాలన్నమాట. ఆ విధంగా చూడాలి. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే. సో అట్లా అనమాట రిలేషన్షిప్ అట్లా. సో కర్మ అనేది దీక్షా గురువు తీసుకుంటాడు. మనం ఏమన్నా దీక్ష తీసుకున్న తర్వాత మనం ఏమైనా ఉల్లంఘించినా లేకపోతే అవి పాటించలేకపోయినా సరే, అవి గురు మహారాజ్కి, దీక్షా గురువుకి ఆయన హెల్త్ పైన కూడా పడుతుంది అనమాట. అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్. అదొకటే కాదు, ఈవెన్ మన నడవడి, ఇన్ జనరల్ మన నడవడి, ఇప్పుడు సపోజ్ మనం బయటికి వెళ్ళి మన ప్రవర్తనను బట్టి, మనల్ని చూసే వ్యవహారం బట్టి మన గురు మహారాజ్కి మంచి పేరు రావచ్చు, ఒక మచ్చ రావచ్చు. రైట్. సో అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనము మన ప్రవర్తన ద్వారా గురువు మహారాజ్కి నింద రాకూడదు. అందరూ అంటారు కదా, ఓ చూడండి తను పలాని గురువు దగ్గర శిష్యుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటారు. సో అట్లా మన సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ మనందరం కూడా మానవులం, ప్లస్ పర్ఫెక్టెడ్ బీయింగ్స్ కాదు. ఇంకా మనము ఎన్నో అనర్థాలు ఉన్నాయి, ఇట్లా పోతూ ఉంటే మనలో కూడా ఫాల్ట్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ మన మైండ్లో ఉంచుకొని నడుచుకోవాలన్నమాట. సో అది, సో తద్వారా మనం జాగ్రత్త పడాలి. మళ్ళీ ఇంకోటి, మనం ఏదైనా సపోజ్ మనం కొన్ని పర్ఫెక్ట్గా చేయలేకపోయాం అనుకోండి, అప్పుడు మనం కుంగిపోయి ఓకే నేను ఎట్లాగో పర్ఫెక్ట్గా చేయట్లేను, ఇంకా నాకు ఇంకా ఏం లాభం, నేను ఎందుకు పనికి రావట్లేదు,
నేను చాంటింగ్ సరిగా చేయలేకపోతున్నాను, తర్వాత సర్వీస్ సరిగా చేయలేకపోతున్నాను, నా వల్ల గురు మహారాజ్కి ఇంకా ప్రాబ్లం ఏమవుతుంది, కానీ నేను మొత్తానికే వదిలేస్తానులే అని వదిలేయకూడదు. రైట్? మనం ఓన్లీ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం అంతే. మనం ప్రయత్నం చేస్తే చాలు. ఒకసారి నేను డైరెక్ట్గా వెళ్ళి గురు మహారాజ్ని ఈ ప్రశ్న అడిగాను అనమాట. గురు మహారాజ్, ఇంకా అనర్థాలు చాలా ఉన్నాయి, ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇంకా అనర్థాలు ఉన్నాయి, ఏం చేయాలి? సో అప్పుడు గురు మహారాజ్ నవ్వుతూ చెప్పారనమాట, మనం ప్రయత్నం చేసినంత వరకు పర్వాలేదు, ఇంకా ప్రయత్నం చేయడమే మానేసామనుకో అది ప్రాబ్లం. లేదా ఇంక ఇది వర్కౌట్ కావట్లేదు నాకు అని చెప్పేసి మొత్తానికి భక్తిలో నుంచి బయటకు వెళ్ళకూడదు, చాంటింగ్ మొత్తానికి ఆపకూడదు, అట్లా అనమాట. సో ఈ అనర్థాలు, కొన్ని అనర్థాలు చాలా డీప్గా ఉంటాయి, కొన్ని అనర్థాలు పైన పైన ఉంటాయి, కొన్ని మనకు క్లియర్ అయిపోతాయి ఈజీగా, కొన్ని మనకు క్లియర్ కావు. కాకపోయినా కూడా మనం ఏం చేయాలి? రామచంద్ర కోట్లాది వానరుల్ని పంపించాడు సీతామాతను వెతకమని. ఆ కోట్లాది వానరాసి వెళ్ళి అందులో ఒక్క హనుమంతుడే సీతను కనిపెట్టాడు, పర్ఫెక్ట్ డివోటీ. కానీ మిగతా వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. సో మనం ఏంటి? ఓన్లీ ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం మాత్రం గట్టిగా చేయాలి. ఎప్పుడన్నా ఏదన్నా ఒడిదుడుకులో మనము చేయలేకపోయాం అనుకోండి, ఆ కొంచెము బాధ ఉండాలి లోపట, అయ్యో నేను ఇది చేయలేకపోతున్నాను సరిగా, నా వల్ల గురు మహారాజ్కి చెడు పేరు వస్తుందేమో అని కొంచెం నొప్పి ఉండాలి. కానీ దాంతో మనం కుంగిపోయి ఇంకా ఏమి ముందుకు వెళ్ళకుండా తయారు కాకూడదు. సో అది ఇంపార్టెంట్. ఓకేనా మాతాజీ, మీ ప్రశ్న? ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ ప్రభు, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ, ఇప్పుడు మనం ఒక మహారాజుని ఎంచుకున్నాం అనుకో ప్రభుజీ, ఎంచుకున్నాక కొద్ది రోజుల దానికి ఇంకా మనం దీక్ష తీసుకోలేక లేట్ ప్రాసెస్ పెట్టుకుంటే, ఆ తర్వాత మళ్ళీ ఆ మహారాజు కాకుండా ఇంకో మహారాజు ద్వారా మనం అట్లా తీసుకోవచ్చా ప్రభుజీ? యూజువల్గా మనము గురువుని ఎంచుకున్నప్పుడు, మనము నిన్న క్లాస్లో కూడా ఈ ప్రశ్న వచ్చింది. సో గురు మహారాజ్ని మనం ఎలా ఎంచుకుంటాము? గురువును మనం ఎలా ఎంచుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గురువులు ఎవరు? ఒకటి, గురువులు అంటే ఎవరు? వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేతధీరా సర్వానపి మాం పృథివీంశ శిష్యాత్. సో గురువు యొక్క రెఫరెన్స్ ఇక్కడ ఇచ్చారన్న, పృథివీంశ శిష్యాత్ అంటే పృథ్వీ, ఈ భూమండలంలో అందరినీ వాళ్ళు శిష్యులుగా చేసుకోవచ్చు. ఎవరైతే ఇవి నియంత్రించగలుగుతారో, ఆ నియంత్రణలో ఏంటి చేయాలి? వాచో వేగం, వాళ్ళ యొక్క వాక్కును నియంత్రించుకోవాలి. నోటి మాట, వాక్కు అంటే నోటి మాట ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది, బాణంలాగా వచ్చేస్తుంది, ఎవరు అని మనం చూడకుండా మాట్లాడేస్తుంటాం. సో ఎవరైతే వాచో వేగం, వాళ్ళ వాక్కును నియంత్రిస్తారో వాళ్ళు. మనసః క్రోధ వేగం, ఎవరైతే వాళ్ళ మనస్సును నియంత్రిస్తారో. మన మనస్సు ఎంత అలజడిగా ఉంటుంది, ఒకసారి మనస్సు వీళ్ళని ఈ మాట అనాలి, ఆ మాట అనాలి, వీళ్ళు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, ఇవన్నీ మనసులో నడుస్తున్నాయి అనమాట. ఇవన్నీ సినారియోస్. ఇట్లా కాకుండా మనస్సును ఎవరైతే నియంత్రిస్తారో, వాచో వేగం, మనసః క్రోధ వేగం, ఈవెన్ కోపంలో వచ్చే వేగాన్ని, దాన్ని కోపాన్ని నియంత్రిస్తారో వాళ్ళు. వాచో వేగం, మనసః క్రోధ వేగం, జిహ్వా వేగం. నాలుకను ఎవరు నియంత్రిస్తారో, నాలుక ఏం చేస్తుంది? దానికి రెండు ఉంటాయి, ఒకటి తినడము, ఒకటి మాట్లాడడం. రైట్? సో ఏది కావాలంటే అది తినాలని చూస్తుంది, లేదా ఏది గాసిప్, ఏది అంటే అది మాట్లాడాలి, వాళ్ళతో ఈ మాటలు చెప్పాలి, వీళ్ళతో ఈ మాటలు చెప్పాలి, అట్లా ఉంటుంది అనమాట. నాలుకను ఎవరు నియంత్రిస్తారు? జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగం. ఉదర ఉపస్థ వేగం అంటే, ఉదర అంటే కడుపు అంటే కలెక్షన్. చాలా మందికి ఇవి కలెక్షన్ చేసుకోవాలి, నగలు కలెక్ట్ చేసుకోవాలి, చీరలు కలెక్ట్ చేసుకోవాలి, బట్టలు కలెక్ట్ చేసుకోవాలి, ఆస్తులు కలెక్ట్ చేసుకోవాలి, ప్లాట్లు, తర్వాత లేకపోతే రకరకాల వాహనాలు, రకరకాల వస్తువులు, ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం అలవాటు అనమాట. ఎవరైతే దాన్ని కూడా నియంత్రిస్తారో. తర్వాత ఉపస్థ వేగం అంటే మన యొక్క జెనిటల్స్ అంటే పురుషాంగం, స్త్రీ అంగాలు. వాటిని ఎవరు నియంత్రిస్తారో, పిల్లల్ని ఉపయోగించడానికి వాడే అంగాలని, వాటిని ఎవరు నియంత్రించగలుగుతారో, వాటి వేగాన్ని ఎవరు తట్టుకోగలుగుతారో, ఎవరు నియంత్రించగలుగుతారో, ఇవన్నీ వేగాలు ఎవరైతే నియంత్రిస్తారో వాళ్ళు పృథివీంశ శిష్యాత్, ఈ పృథ్వీ మొత్తంలో కూడా వాళ్ళు వెళ్ళి శిష్యులుగా చేర్చుకోవచ్చు. సో ఇవన్నీ నియంత్రణ చేయని వాళ్ళు ఇంకా ఎవరు దీక్షలు ఇవ్వరు. సో అట్లా దీక్ష ఇచ్చే గురువులు మన ఇస్కాన్లో దగ్గర ఒక 40-50 మంది ఉన్నారు. సో ఫస్ట్ మనము
గురువు దగ్గర దీక్ష తీసేటప్పుడు మనం చూడాలి ఏ ఏ గురువు మహారాజుస్ ఉన్నారు, వాళ్ళ టీచింగ్స్ ఏంటి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది. ఒక గురు మహారాజ్ ఫర్ ఎగ్జాంపుల్ వైశేషిక మహారాజ్, ఆయన బుక్ డిస్ట్రిబ్యూషన్ వరల్డ్ వైడ్ పుస్తక వితరణ ఆయన సిగ్నిఫికెన్స్ ఇది. తర్వాత హిజ్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ రీసెంట్గా దేహత్యాగం చేశారు. సో ఆ మహారాజ్ ఏంటి టెంపుల్, ఆయన బుక్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేసేవారు. తర్వాత టెంపుల్స్ కట్టించారు బాగా. ఇస్కాన్ మొత్తంలో అధికమైన టెంపుల్స్ కట్టించింది ఆ మహారాజ్. అట్లా హిజ్ హోలీనెస్ భక్తి రాఘవ స్వామి మహారాజ్, ఆయన ఏం చేశారు, అగ్రికల్చర్, గోసేవ అవి బాగా చేశారు. సో ఇట్లా రకరకాల గురూస్కి రకరకాల ఓరియంటేషన్ ఉంటుంది అన్నమాట. సో అట్లా మనము రకరకాల గురువులను చూడాలి, వాళ్ళ క్లాసెస్ వినాలి, వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ యొక్క భాగవతం కథ, వాళ్ళ యొక్క కృష్ణ కథ అన్ని విని మనకు హృదయం మనకు ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది, వాళ్ళు ఇచ్చే ఇవి చూడాలి. మనము గురువుని ఎంచుకునే ముందే ఇవన్నీ చూడాలి. ఆ గురు మహారాజు యొక్క పాఠాలు ఎలా ఉన్నాయి, ఆ గురు మహారాజు యొక్క ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటి. యాత్రలకు వెళ్ళాలి, ఆ గురు మహారాజ్ ఎప్పుడైనా యాత్ర ఇచ్చినప్పుడు చూడాలి. చూసి ఓకే మనం ఫిక్స్ అయిపోవాలి. తర్వాత ఫిక్స్ అయిపోయి చూస్తూ ఓకే ఈ గురువు దగ్గర నేను దీక్ష తీసుకుంటాను అని మనం ఎప్పుడైతే అనిపిస్తుందో, ఈ గురు మహారాజ్ టీచింగ్స్ బాగా నచ్చినాయని, ఇంకా మళ్ళీ మనం గురువును చేంజ్ చేయకూడదు, సాధ్యమైనందుకు చేంజ్ చేయకూడదు. ఒకవేళ మనం ఈ గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు ఆ గురువు దేహత్యాగం చేశాడు అనుకోండి, తర్వాత మనం అనుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు దేహత్యాగం చేశారు, అప్పుడు మీరు ఇంకొక గురువుని మళ్ళీ ఎంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకో గురువుని తీసుకోవాలి, మనం ఎవరైనా బ్రతికి ఉన్న వాళ్ళే మనకు దీక్ష ఇవ్వాలి. సో అట్లా మనం గురువును ఎంచుకునే ముందే మనం ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. పెళ్లి చూపులు ఎగ్జాంపుల్, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అమ్మాయి అబ్బాయిని చూస్తుంది, ఇంకో 2వ అబ్బాయి 3వ అబ్బాయి ఒక 10 మందిని చూస్తారు, ఒక ఇతను నాకు నచ్చాడు. అబ్బాయి కూడా అలాగే చేస్తారు కదా, ఒక 10 మందిని చూసి ఒక ఈమె నాకు నచ్చింది. ఆ చూసినప్పుడు వెళ్తారు, చూస్తారు, కొందరి దగ్గర కనెక్షన్ అవుతుంది. ఆ విధంగా గురువులు కూడా ఆ విధంగా మనం అనుకోవాలి. కృష్ణకి గట్టిగా ప్రేయర్ చేసి వెళ్ళి నా గురువు ఎవరు నాకు చెప్పండి, ఆ విధంగా. సో ఇట్లా మనం ఒకసారి గురువుని ఎంచుకున్న తర్వాత యూజువల్గా మనం ఆ గురువు దగ్గర ఉండాలన్నమాట. సో మనకై మనం ఎంచుకోవాలి గురువుని, వేరే వాళ్ళు మనకు అసైన్ చేయకూడదు. ఓకే, సో మనకు ఈ గురువు దగ్గర నేను దీక్ష తీసుకోవాలని చెప్పేసి. మళ్ళీ ఇంకోటి, కొందరు గురువులకు కొన్ని విషయాలు చక్కగా చేస్తారు, ఇంకో కొన్ని విషయాలు వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు. సో అట్లా రకరకాల గురువులకి రకరకాలుగా ఉంటాయి. దాంట్లో మనము ఎప్పుడు వ్యత్యాసం తీసుకొని ఈ గురువు పెద్ద, ఆ గురువు చిన్న, లేకపోతే మా గురు మహారాజ్ చాలా ముఖ్యం, మీ గురు మహారాజ్ చిన్నవాడు, ఇట్లా అనుకోకూడదు అనమాట. సో అలా ఎప్పుడైనా మనం వ్యత్యాసం చేస్తూ వ్యత్యాసంగా తేడాగా చూస్తుంటే వేరే గురువులకు మనం అపరాధం చేసినట్టు అవుతుంది. కాబట్టి అందరు గురువులను మనం ఈక్వల్గా చూడాలి, అందరు గురువు డిసైపుల్స్ని కూడా మనం ఈక్వల్గా చూడాలి, కలిసిమెలిసి ఉండాలి. డివోటీ అంటే చాలా చాలా టాప్ క్లాస్ పర్సన్ అని చూసుకోవాలన్నమాట. ఎస్, మన గురు మహారాజు వ్యాస పూజ అయ్యే రోజు అప్పుడు చాలామంది గురు మహారాజ్కి వాళ్ళ హృదయం ఓపెన్ చేసి వాళ్ళు చాలా విషయాలు చెప్తారు, అది ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడు కూడా ఇతర గురు మహారాజు శిష్యులని, ఇతర గురు మహారాజులు తక్కువగా అలా ఎప్పుడు చూడకూడదు, ఆ వ్యత్యాసము తేడా చూడకూడదు. సో ఇది జనరల్ గైడెన్స్, ఇది మీకు ఇస్కాన్ డిసైపుల్ కోర్సులో ఇవన్నీ క్లియర్గా చెప్తారు. సో ఇట్లా తీసుకోవాలి. సో శిక్షా గురువును మనం మార్చుకోలేము, ఒకసారి మనం సెట్ అయిన తర్వాత ఆ గురువుతో కంటిన్యూ కావాలి. కానీ మనం ఇంకా రెడీగా లేకుండా, సరిగా మనకు తెలియకుండా, అవగాహన లేకుండా ఏమన్నా అటు ఇటు చేస్తే ఎస్ మార్చుకోవచ్చు కూడా, ఒకవేళ అవగాహన లేకుండా చేస్తే. సో అశోక్ ప్రభు, అది మీకు క్లియర్ అయిందా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. ఎస్ మాతాజీ, తులసి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు కొన్ని నాకు జరిగిన సంఘటన వలన కొద్ది రోజులు నేను మహారాజు ఇచ్చిన నియమాలను కొంచెం ఉల్లంఘించింది కదా ప్రభుజీ. అది ఏంటి, మన గాయత్రి చేయలేకపోయినా ఒక 5-6 రోజులు మానేయమని పెద్ద మాతాజీ గారు చెప్తే వదిలేశాను. మళ్ళీ చాంటింగ్ కూడా కరెక్ట్ గా ఒక 6-7 రోజులు చేయలేకపోయాను ప్రభుజీ. ఆ తర్వాత చేయగలిగాను. మరి అవి తప్పులే కదా ప్రభుజీ. మరి అవి నేను మహారాజును తర్వాత మళ్ళీ మన హృదయంలో వేడుకొని, తండ్రి నాకు జరిగిన సంఘటన వలన నేను
అవి ఫాలో కాలేకపోయాను. నా తప్పులను మన్నించండి, నన్ను క్షమించండి. కృష్ణకు నా గురించి విన్నవించండి తండ్రి అని వేడుకున్నానే గాని, మరి ఇప్పుడు నేను మళ్ళీ మహారాజు దర్శనానికి వెళ్ళి అక్కడ ఒప్పుకుంటే సరిపోతుందా ప్రభుజీ? నేను ఇక్కడి నుంచి అలా ప్రే చేస్తే సరిపోతుందా? ఇప్పుడు మహారాజు దర్శనానికి వెళ్ళి అక్కడ ప్రే చేస్తే సరిపోతుంది మాతాజీ. మీ దగ్గర గురువు దగ్గర పటం ఉంటుంది కదా, గురువు యొక్క పటము, అవును గురు మహారాజు, గురువు యొక్క వాణి, ఇవన్నీ సేమ్. గురు మహారాజ్ క్లాస్ చెప్తూ ఉంటే మీరు వింటున్నారు అనుకోండి రేడియోలో, ప్రభు. డైరెక్ట్ గా గురు మహారాజ్ మీతో ఉన్నట్టే. హరే గురు కృష్ణ. మహారాజ్ పటం దగ్గర ఉండి, ఇప్పుడు కృష్ణ దగ్గర కృష్ణ పటానికి, కృష్ణ భగవానునికి, కృష్ణ భగవాను తేడా లేదు. విగ్రహానికి, కృష్ణ భగవానునికి పెయింటింగ్ కి తేడా లేదు. డైరెక్ట్ 100% నిజమైన కృష్ణ మనతో ఉన్నాడు అక్కడ. సో ఎస్, మీరు గురు మహారాజ్ పటం ముందుకు వెళ్ళండి, క్షమాపణ చెప్పండి, ఇది నేను చేయలేకపోయాను, మళ్ళీ తర్వాత నేను కవర్ చేసుకున్నాను, కొన్ని రోజులు నేను చేయలేకపోయాను, ఆ తర్వాత నేను మళ్ళీ ఆ 16 రౌండ్లు నేను పూర్తి చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి మీరు క్షమాపణ అడగండి. అది డెఫినెట్గా గురు మహారాజ్కి చేరుతుంది 100%. వీలైతే మీకు ఈజీగా ఉండి, వీలైతే ఎప్పుడన్నా మీరు గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఎవరైనా సీనియర్ డివోటీ కూడా ఒకసారి ఈ విధంగా చెప్పి గురు మహారాజ్కి ఒక మెసేజ్ పంపించండి. వీలైతే, వీలు కాకపోతే మీరు పటానికి చెప్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇది ఒక్కటే నాకు మదిలో వేధిస్తుంది. నేను ఇక్కడెక్కడో ఉండి మహారాజుకు నేను ఇలా ప్రే చేస్తే సరిపోతుందా లేదా అని 2-3 సార్లు మిమ్మల్ని అడగాలనుకున్నా, మళ్ళీ మర్చిపోయిన ప్రభుజీ. మీరు పటానికి, గురు మహారాజ్ పటానికి మీరు ఏ లాంగ్వేజ్ లో, మీరు తెలుగులో చెప్పినా కూడా గురు మహారాజ్కి అందుతుంది, అర్థమవుతుంది, గురు మహారాజు క్షమిస్తారు కూడా. గురు మహారాజు కృష్ణ వాళ్ళ స్థాయిలో మనం ఏ తప్పు చేసినా వాళ్ళు క్షమ తీసుకుంటారు యూజువల్గా. ఓకే, అవును ప్రభు. అయితే ఈసారి గురు మహారాజ్ క్లాస్లో ఒకటి చెప్పారనమాట, చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే, ఇప్పుడు ఇంకో లెసన్ ఒకసారి ప్రభుపాద కింగ్ యయాతి, శ్రీమద్ భాగవతంలో యయాతి పాస్ట్ టైం వస్తుంది కథ. అప్పుడు ప్రభుపాద చెప్తున్నాడు అనమాట, యయాతి ముసలివాడు అవుతాడు, ఒక శాపం వస్తుంది, ముసలివాడు అవుతాడు. ముసలివాడైనాక ఇప్పుడు మళ్ళీ యవనాన్ని కోసము వాళ్ళ కొడుకుల్ని అడుగుతున్నాడు అనమాట. ఆయనకు 3-4 కొడుకులు ఉంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, నీ యవనం నాకు ఇస్తావా, నేను ఇంకా సరిగా నా నా తృప్తి ఇంకా సరిపోలేదు అని ఒక్కొక్క పిల్లవాడిని అడుగుతున్నాడు అనమాట, అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కోసం. అట్లా లాస్ట్కి చిన్న కొడుకు ఒప్పుకుంటాడు, ఆ విధంగా యవనం తీసుకుంటాడు. అప్పుడు ఒక యంగ్ డివోటీ లేస్తాడు అనమాట క్లాస్లో నుంచి, లేచి నిలబడి ప్రభుపాద్ అని లేపి, మీరు ఎట్లాగో కొంచెం ఓల్డ్ అయిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు, నేను చాలా యంగ్గా ఉన్నాను, నేను ఇలాగా ఉండి నేను ఎన్ని రోజులు ఏం చేసినా కూడా ఈ లోకానికి ఏం ఉపయోగం ఉండదు, నా యొక్క యవనం మీరు తీసుకొని మీ ముసలితనం నాకు ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు ఎక్కువ రోజులు ప్రీచింగ్ చేయాలి, మీరు ఎక్కువ రోజులు, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగానే ఉన్నాను అని ఈ విధంగా అన్నాడు క్లాస్. అప్పుడు శిలా ప్రభుపాద్ ఈ విధంగా చెప్పాడు అనమాట, నన్ను మీరు సుఖపెట్టాలి అంటే, నేను హ్యాపీగా ఉండాలని ఒకవేళ మీరు అనుకుంటే, మీరందరూ ఒకరిని ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ, కలిసిమెలిసి కోఆపరేట్ చేసుకుంటూ ఉండాలి, అది నాకు చాలా సంతోషం. మీ ప్రాణాలు కూడా అవసరం, మన ప్రాణాలు ఇవ్వడం కూడా ఈజీ, కానీ వేరే డివోటీస్ తో కలిసిమెలిసి పనిచేయడం చాలా కష్టం. చాలా కష్టం ప్రభుజీ. సో అది శిలా ప్రభుపాద్ చెప్పారు. సో రీసెంట్ గా గురు మహారాజ్ క్లాస్ లో కూడా అదే చెప్పారు. మహారాజ్ ఏం చెప్పారంటే, మనం ఎన్ని వ్రతాలు చేసినా సరే, మనం ఎన్ని పూజలు చేసినా సరే, మనం ఎన్ని దానాలు ఇచ్చినా సరే, మనం ఎన్ని శాస్త్రాలు చదివినా సరే, ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నా సరే, వీటన్నిటికంటే ఎక్కువగా ఎప్పుడైతే మనం ఇతర డివోటీస్తో కలిసిమెలిసి పనిచేస్తున్నామో, కలిసిమెలిసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకోకూడదు. అలా పనిచేస్తే గురు మహారాజ్ ప్లస్ కృష్ణ అతి సంతుష్టులు అవుతారంట మన గురించి, అతి సంతుష్టులు. సో ఇది కీ అనమాట. సో ఎప్పుడైనా సరే మనము తోటి డివోటీస్తో చాలా చాలా కేర్ఫుల్గా, చాలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మనం కలిసిమెలిసి పనిచేయాలి ప్రతి విషయంలో. అప్పుడు మన భక్తి పెరుగుతుంది, గురు మహారాజ్ హ్యాపీ అవుతారు, కృష్ణ హ్యాపీ అవుతారు. అట్లా అనమాట. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు.
ప్రభుజీ హరే కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. దండోత్ ప్రణామ్ రాధే. ప్రభుజీ అదే ఇది అంటే బిజినెస్ లో అంటే వర్కర్స్ మంచిగా వర్క్ చేయకపోతే అప్పుడప్పుడు కోప్పడాల్సి వస్తుంది. అది తప్పేనా ప్రభుజీ? అది ఓకే మాతాజీ. బిజినెస్ లో మనం వ్యవస్థ పెట్టినప్పుడు అది ఇది యూనో కొన్ని సార్లు వర్క్ సరిగా ఉన్నప్పుడు దాన్ని కోపం చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే. కానీ మీరు వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు కరెక్ట్గా, వాళ్ళకు పని చెప్తున్నారు. ఆ పనిలో ఏమైనా అటు ఇటు అయితే దండించవచ్చు, నో ప్రాబ్లం. కోపంగా 4 మాటలు చెప్పొచ్చు. అపరాధాలు ఎప్పుడవుతాయంటే యూజువల్గా ఎవరైనా ఎదురు చూసి ఒకరోజు ఇతని సంఘంలో ఇతనికి అస్తిత్వం లేకుండా చేస్తాను, సంఘంలో ఈయన బ్యాడ్ నేమ్ క్రియేట్ చేస్తాను, న్యూస్ పేపర్లో ఈయన పేరిప్పిస్తాను, లేకపోతే వెయిట్ చేసి సంహరిస్తాను చూడండి, చంపడం కోసమో కొట్టడం కోసమో. అది చాలా సీరియస్ అపరాధాస్. అటువంటి అపరాధాస్ అనుకున్నా సరే కృష్ణ అది చాలా సీరియస్గా తీసుకుంటాడు. కానీ ఎప్పుడో ఒకప్పుడు కోపంగా చీదర్లో మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆకలి దాహంతో 4 మాటలు అన్నా కూడా, లేదా చిదిరింపులో ఏదైనా అన్నా కూడా తర్వాత మనం వెళ్ళి సారీ చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి. సో అట్లా అంటే పర్వాలేదు. కానీ ఎదురు చూసి వాళ్ళను నాశనం చేయాలి, అది చాలా చాలా సీరియస్ అపరాధాల కింద వస్తాయి అన్నమాట. అట్లాంటి ఆలోచన లేవు ప్రభుజీ. అదే చెప్తున్నాను, మీరనే కాదు, నేను ఓవరాల్ గా అందరికీ ఆన్సర్ చెప్తున్నాను అనమాట. యూజువల్గా ఇది అందరికీ ఉంటుంది, అయ్యో నేను ఈ మాట అన్నాను, ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి, నా భక్తి ఏమవుతుంది అని. సో యూజువల్గా మనము డివోటీస్ తో ఏమీ చేయకూడదు. ఒకవేళ డివోటీస్ తో ఏమన్నా అనుకోండి, యూజువల్గా మళ్ళీ మనము ఏదైనా ఛాన్స్ చూసుకొని వాళ్ళకి సారీ చెప్పాలన్నమాట. రైట్? ఎవరు ఫస్ట్ సారీ చెప్తారో వాళ్ళు గెలుస్తారు కృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్? సో సారీ చెప్పే వాళ్ళకి ఎక్కువ ధైర్యం ఉంది అని అర్థం. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ వాళ్ళు ఇంపార్టెంట్ అనుకున్నారు కాబట్టి సారీ చెప్పగలిగారు. వాళ్ళు తప్పు చేసి ఇంకా సారీ కూడా చెప్పలేదు అనుకోండి, ఇంకెంత దుర్మార్గులు. అట్లాంటిది అట్లీస్ట్ తప్పు చేసి సారీ చెప్పడానికి వస్తున్నారంటే అది మంచి స్వభావమే కదా, ఏదో కోపం ఉంది అట్లా అని. సో అట్లా అని మనం లాంగ్ టర్మ్ అది కూడా తీసుకెళ్ళకూడదు. ఎప్పుడో ఒకప్పుడు మనం దాన్ని కూడా క్లియర్ చేసుకోవాలి, కోపం కూడా క్లియర్ చేసుకోవాలి. లేకపోతే మనకున్న అనర్థాలు ఏవైనా సరే క్లియర్ చేసుకోవాలి. దాన్ని నేనేమి దాన్ని ఏమంటారు, అది మంచిది అని చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా మనం ఏమైనా చేసినప్పుడు సారీ అనేది ఎవరికైనా, మనకంటే చిన్న వాళ్ళైనా సరే మనకంటే పెద్దవాళ్ళైనా సరే అదొకటి చేయాలి. అంటే ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ అంటే భక్తిలో ముందుకు పోకుండా అట్లా ఆపేస్తాయా ప్రభుజీ అట్లా అని? ఎస్, వైష్ణవులతో ఏమన్నా మనం అలా చేస్తే డెఫినెట్ గా ఆగుతాయి, మన ప్రోగ్రెస్ ఆగిపోద్ది. కొన్నిసార్లు మనం చాంటింగ్ కూడా చేయలేకపోతాం, మన వావుస్ కూడా నిలబెట్టుకోలేకపోతాం. కాబట్టి భక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సీనియర్ భక్తులతో ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. రైట్? ఇంకా గురు మహారాజ్ తో ఇంకా గురువు అపరాధం చేస్తే ఇంకా అసలు దానికి ఇంకా వేరే ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా అటు ఇటు అయితే లాస్ట్కి వెళ్ళి మనం గురు మహారాజు వేడుకుంటే గురు మహారాజు ఒప్పుకుంటాడు మన యొక్క ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేయడానికి. డైరెక్ట్ గా వెళ్ళి మనం గురువు అపరాధం తెచ్చేసామనుకోండి, ఇంకా దానికి క్షమ అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి గురువు దగ్గర, సీనియర్ డివోటీస్ దగ్గర, భక్తుల దగ్గర యూజువల్లీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక ఇతరత్ర వీళ్ళు ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళని కూడా మనం ఏం చేయకూడదు. అలాంటి ఏమైనా సంఘటనలు అయినా కూడా మనకు తెలుస్తుంది, మన మనస్సులో తెలుస్తుంది. ఒకవేళ మనం సిన్సియర్గా ఉంటే అయ్యో ఈ మాట అనకుండా ఉండాల్సింది, అయ్యో ఇది చేయకుండా ఉండాల్సింది అనే నలింపు మన లోపల తిరుగుతూ ఉంటుంది అనమాట, మన హృదయంలో. అప్పుడు తిరుగుతూ ఉంటే ఏం చేయాలి, వెళ్ళి మనం సారీ చెప్పొచ్చు ఎప్పుడైనా సమయం చూసుకొని. అట్లా అంటే ఇంట్లో పిల్లలతో అయినా కొంచెం వేరే వాళ్ళ భక్తులు కాదు ప్రభుజీ. ఆ ఇంట్లో పిల్లలతో నో ప్రాబ్లం బాబుజీ. ఈ ప్రశ్న నేను ఒక సీనియర్ డివోటీని అడిగాను. ఇట్లా భార్య భర్తల మధ్యలో, తండ్రి తల్లి పిల్లల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, అక్క చెల్లె అన్న తమ్ముడు వీళ్ళ మధ్యలో, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఇక్కడ ఇది సహజం. ఏదో మాట అనడం సహజం. అది మనము లోపల ఉన్నకున్నా వచ్చేస్తాయి. ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది, 4 గంటం గట్టిగా. మనం ఏం చేయాలి, ఎప్పుడన్నా ఒక బర్త్డే రోజో లేకపోతే యానివర్సరీ రోజో చూసుకొని వాళ్ళకి వెళ్ళి
నేను ఇప్పటివరకు చేసిన తప్పులన్నీ క్షమించండి అని వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు కేక్ కట్ చేసే ముందు ఎప్పుడో ఒక మాట చెప్పాలి. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. మన యొక్క ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. సో యెస్, ఇది ఇది మనం సారీ చెప్పడం అనేది ఒక ఈజీగా తీసుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికన్నా దీక్ష కావట్లేదు చాలా రోజుల నుంచి అంటే వాళ్ళు ఎక్కడో ఒకడ ఏదో విధంగా వైష్ణవాపరాధం చేసుంటారు. మన అనర్థాలు పెరుగుతున్నాయంటే ఎక్కడో ఏదో విధంగా మన అనర్థాలు చేసుంటాం. కాబట్టి అలా పెరుగుతున్నాయి. మనం ఎంత చాంటింగ్ చేసినా పోవట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడన్నా మనకు తెలియగానే ఇమ్మీడియేట్‌గా వెళ్ళి ఎవరైనా సరే సారీ చెప్పే ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్‌కి బర్త్‌డే రోజు, యానివర్సరీ రోజు ఒకరోజు నా తప్పులన్నీ క్షమించండి అని మంచిగా అడగాలి. వాళ్ళు కూడా ఏమి తీసుకోరు యూజువల్లీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. యెస్. ప్రభుజీ మళ్ళీ మాకు అంటే షాప్ నుంచి ఇద్దరికి కొద్దిగా చిన్న డిస్కషన్ అవుతూ ఉంటది. ప్రభుజీ ఎలాగ మళ్ళీ? యెస్ మాతాజీ. అంటే మీరనేది షాపు పనిచేసే వాళ్ళతోనా? మీ భార్యాభర్తల మధ్యలోనా? ఇద్దరికి ప్రభుజీ. యాహ్! సో, భార్యాభర్తల మధ్యలో నో ప్రాబ్లమ్ మాతాజీ. అయి కామన్. యూజువల్‌గా ఎట్లా ఉంటదంటే, ఈ యొక్క రిలేషన్‌షిప్ భార్యాభర్తల రిలేషన్‌షిప్ వస్తూనే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరన్నా భార్యాభర్తలు ఒక మాట అనుకోకుండా లైఫ్ లాంగ్ జీవించారా? ఎవరన్నా ఎగ్జాంపుల్ చూపించండి నాకు. ఎవరు లేరు ప్రభుజీ అలాగా. ఎవరుండరు. రైట్? మళ్ళీ మనం ఎప్పుడన్నా ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు యూజువల్‌గా భార్యాభర్తల మధ్యలోకి ఎవరు వెళ్ళకూడదు. అన్‌లెస్ ఇంకా వాళ్ళేంటి ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆ విషయంలో అయితే ఎళ్ళాలి గానీ, ఎంత సీరియస్ అయినా గూడా వాళ్ళు మళ్ళీ ఓ వారం రోజుల్లో మళ్ళీ సెట్ అయిపోతారు. అంతా అయిపోతుంది. ఈ మధ్యవర్తులు ఎవరైతే వెళ్తారో వాళ్ళు లైఫ్ లాంగ్ ఆహ్, అపరాధీస్‌గా ఉంటారనమాట. సో, ఏం కాదు మాతాజీ. ఎప్పుడన్నా మీరు బర్త్‌డే రోజో, యానివర్సరీ రోజో నా తప్పులన్నీ క్షమించండి అని ఒకసారి చెప్పేయండి అయిపోతుంది. ప్రభు గూడా అలాగే చెప్పమనండి అయిపోతుంది. అంతే. సో, దాంట్లో సీరియస్‌గా ఏమీ లేదు. మాటలనేది వస్తాయి మాతాజీ. ఎందుకు ఇద్దరూ మంచి విషయాల పట్లనే అనుకుంటారు. ఈవెన్ సీతారాం విషయంలో కూడా ఘర్షణ అనేది అక్కడ అవుతుంది. ఏంటి? రామచంద్ర వచ్చేసి సీతామాతకి చెప్తున్నారనమాట. ఓకే. నేనిప్పుడు 14 సంవత్సరాల వనవాసానికెళ్ళాలి. ఇప్పుడు నేను రాజుని కాను. సో, నా బాధ ఎట్లా అంటే నిన్ను వదిలేసి వెళ్తున్నానని నాకు బాధగా ఉంది అని. అదేంటి నువ్వు అలా అంటున్నావు? నేను నీతో పాటు వస్తాను. నీకు సేవ చేయాలి. నీతో పాటు వస్తాను. నువ్వు ఒక్కడివెలా వెళ్తావు? నేను కంపల్సరీ నీతోటొస్తానని సీతామాత. సో, ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా నడుస్తుంది. అట్లా నడుస్తూ కొన్ని మాటలు కూడా అంటారనమాట. సో, అట్లా అవి కామన్. భార్యాభర్తల మధ్యలో సీతారాముల మధ్యలోనే అయ్యాయి అది. ఓకే. శివుడు, పార్వతుల మధ్యలో కూడా అయ్యాయి. సో, శివ ఏమంటున్నాడు? దక్ష ఎవరు? తండ్రి. డైరెక్ట్ తండ్రి ఒక ఫంక్షన్ చేస్తున్నాడు. సతి అడుగుతుందనమాట. నేను వెళ్ళాలి. మనందరం వెళ్దాము. నా తండ్రియే గదా ఫంక్షన్ చేసేదని. శివుడికి అర్థమైపోతుంది. నువ్వు అక్కడికెళ్తే నీకు అవమానం జరుగుతుంది. నీకు కీడు జరుగుతుంది. వద్దు అని. అటు ఇటు తిరుగుతూ ఉంటుందనమాట సతి. ఎలా తిరుగుతుందంటే శివుడిని చూసి కళ్ళతో కాల్చేయాలన్నంత కోపం వస్తుంది ఆమెకి. ఇదంతా శ్రీమద్ భాగవతంలో ఉంది. సో, లాస్ట్‌కి నేను ఎక్కువసేపు ఉంటే ఇంకా నన్ను వద్దంటాడేమో అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తుందామె. అప్పుడు శివ వచ్చేసి వాళ్ళ అనుచరులకు చెప్తారు. మీరు కూడా వెళ్ళండి అని. సో, అట్లా శివుడు, సతికి కూడా అయ్యాయన్నమాట. సో, ఇది కామన్. సో, భార్యాభర్తల విషయంలో ఇవొచ్చినప్పుడు అంత సీరియస్ ఏం కాదు. కానీ ఒకరొకరు ఇంకా హత్య చేయాలని, లేకపోతే సంఘంలో వీళ్ళని అది చేయాలని అటువంటివి చేస్తే మాత్రం అది సీరియస్ వైష్ణవ అపరాధం. దాన్ని కృష్ణ సహించడనమాట. అలాంటివి చేయకుండా రోజు ఇవి ఇట్లాంటి ఫైట్లు లేకపోతే తర్వాత మళ్ళా కలిసినప్పుడు గూడా ఆ హ్యాపీనెస్ ఏముంటుంది. సో, ఇట్స్ ఓకే మాతాజీ. కానీ సమయం చూసి సారీ చెప్పడం ఇంపార్టెంట్. ఓకే. ఎలాగో వైఫ్ అండ్ హస్బెండే కదా అని చెప్పేసి నేను ఎన్నైనా అంటాను, అన్నీ చెల్లుతాయి అన్నట్టు కాదు. ఎప్పుడో ఒకప్పుడు మంచి టైం చూసుకొని క్షమాపణ చెప్పాలి. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్కటే ప్రభుజీ అడిగి యెస్ ప్రభుజీ. ప్రభుజీ ఒకటి మా ఆడపిల్లలతోనే ఘర్షణ అయింది ప్రభుజీ. ఎట్లా అంటే నాన్నగారు జరిగిపోయినప్పుడు
వాళ్ళు నాన్ వెజ్ పెట్టాలని వాళ్ళు, మేము పెట్టము, మేము ఇస్కాన్ భక్తులకు వచ్చాము, ఇట్లా మాకు కొద్దిగా క్లాసు విన్నాం కాబట్టి మేము పెట్టామని మేము, వాళ్ళు పెట్టాలని మాతో చాలా గొడవపడి వెళ్ళిపోయారు. ఇక అలానే మనం వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా నాన్నగారి దినకార్యాన్ని జలదీశాము. కానీ ఇప్పుడు వాళ్ళకు మాకు లొల్లై వాళ్ళు వేరే పెట్టుకొని వాళ్ళు మాట్లాడడం బంద్ అయింది ప్రభుజీ. అదేమన్నా తప్ప ప్రభుజీ? బాగా వాళ్ళతో మనం ఘర్షించడం అట్లా చేయడం వల్ల అంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా అయిందో దాన్ని బట్టి ఉంటుంది ప్రభు. కానీ మీరేంటి, మీరు క్లాస్ విన్నాము, మాంసాహారం పెట్టకూడదు అనే దృక్పథంతో మీరు చేశారు, వాళ్ళు ఇంకో దృక్పథంతో వాళ్ళు చేశారు. సో దాంట్లో తప్పేమి లేదు. ఏ ఘర్షణలో కూడా తప్పేమి లేదు. కానీ మనం ఏ విధంగా వ్యవహరించాం ఆ టైంలో, మనం ఎంత దూరం వెళ్ళాం, మనం ఎటువంటి పదాలు వాడాం, రైట్, అవన్నీ కౌంట్లోకి వస్తాయి. సో మన మనస్సులో ఏం ద్వేషం పెట్టుకోకూడదు వాళ్ళ గురించి. ఆల్దో ఇప్పుడు మాటలు లేకుండా కొన్ని రోజులు అయినా కూడా మనసులో ద్వేషం లేకుండా ఉండాలి. మన మనసు నిమ్మలంగా ఉందా, అది ఇంపార్టెంట్. మనం వాళ్ళని పూర్తిగా క్షమించామా, అది ఇంపార్టెంట్. సో యాజ్ డివోటీస్ మనం అది చెక్ చేసుకోవాలి. ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ టైం ఇలాంటివి అయినప్పుడు మనం ఇంకొంచెం వినమ్రతగా ఉండాలి, ఇంకా కొంచెం మన వాచో వేగం ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. నేను చాంటింగ్ చేస్తూ 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 6 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, వాచో వేగం ఫస్ట్ స్టెప్లోనే పోతుంది నాకు. చాలా ప్రాక్టీస్ చేయగా 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 మళ్ళీ వస్తుంది, అంటే ఆ అవగాహన వస్తుంది. కొన్ని రోజులు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనము ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి కొన్ని కోట్ల జన్మలు తీసుకున్నాం. కొన్ని కోట్ల జన్మల నుంచి మనకు ఈ వ్యక్తిత్వం అనేది వస్తూనే ఉంది. ఈ కోపము, ఇవన్నీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటివి మనం ఏదో ఇప్పుడు ఒక్కసారి వచ్చేసి ఇట్లా చిటికలో దీక్ష తీసేసుకున్నాము, ఇప్పుడు అంతా మనం ప్యూర్ అయిపోతాం అంటే కాదు ఇక్కడ, రైట్. ఇది చాలా రోజులు పడుతుంది. వాళ్ళ ఒకవేళ మీ చుట్టాలే అయితే ఎప్పుడన్నా కలిసినప్పుడు మనం డివోటీస్ మన ప్రోగ్రెస్ గురించి కలిసినప్పుడు వాళ్ళు ఎవరు ప్రభుజీ? మీ మీ అన్నదమ్ములా? మా అక్కగారే అండి, మా అక్కలే ముగ్గురు. ఓకే. అయితే వాళ్ళు ఏం చేశారంటే మా అన్నయ్య ఆయన సుత భక్తుడైండు, మీ ఇద్దరం ఒకటేను, వాళ్ళందరూ కలిసి మేము అట్లే చేస్తాం అదే చేస్తామని వాళ్ళు మా మీద ఇక పెద్ద మనుషులలో పెట్టి ఇవ్వడం, ఇలా అన్ని చేసిన వస్తుంది మేము ఒప్పుకోలే అన్నట్టు. ఇక ఒప్పుకోకపోతే నాన్నగారికి ఇట్లా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మేము చేసుకున్నాం, వాళ్ళు వేరే చోట వాళ్ళు చేసుకున్నారు. ఏమన్నా అపరాధం అవుతుందా మాకేమన్నా ఆలోచన? మీకేం కాదు ప్రభుజీ, వాళ్ళు మిమ్మల్ని పెద్ద మనుషులకి వాళ్ళు పెద్ద మనుషులు అవన్నీ చేశారు కాబట్టి అదేమైనా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు అవుతుంది. సో వాళ్ళకు కూడా ఏం కాకూడదని మీరు ప్రే చేయండి యాజ్ వైష్ణవాస్. అది వాళ్ళకు ఎక్కువ ప్రాబ్లం మీకంటే, ఎందుకంటే మీరు డైరెక్ట్గా పెద్ద మనుషులకు మీరు పిలవలే కదా. వాళ్ళే పిలిపించారు ప్రభుజీ, మమ్మల్ని అలాగనే పెట్టించారు. రైట్. సో అది వాళ్ళ మీద ఉంటుంది. సో అది వాళ్ళలో ఉంటుంది. కానీ మీరు ప్రే చేయండి వాళ్ళ గురించి, వాళ్ళ మంచి గురించి కూడా మీరు ప్రే చేయండి. అప్పుడు కృష్ణ బుక్స్లోకి మీకు పాయింట్స్ ఎక్కువ వస్తాయి. మీరేమి పెట్టుకోకండి. ఎప్పుడన్నా ఎక్కడన్నా కలిసినప్పుడు ఫ్యూచర్లో 5-6 సంవత్సరాల తర్వాత ఎప్పుడు కలిసినా కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు కాబట్టి సారీ అప్పుడు ఆ విషయం ఇట్లా అయింది అని చిన్నగా ఒక మాట చెప్పేయండి అంతే, సింపుల్గా. ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమంటారనేది మనకు అవసరం లేదు. వాళ్ళు దాన్ని పొడిగించేసి చూసావా నువ్వు మళ్ళీ వచ్చావా మళ్ళీ సారీ చెప్పావా అని ఇంకా వాళ్ళు 4 మాటలున్నా కూడా మనం లైట్ తీసుకోవాలి, రావాలి. కానీ మనం ఏంటి, మనం క్లియర్ చేసుకున్నాం సారీ చెప్పేసి, అది ఇంపార్టెంట్. కానీ ఏం కాదు దాంతో పెద్ద, ఎందుకంటే మీరు మాంసాహారం పెట్టకూడదు అని మీరు ఫార్మల్గా ధర్మం గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు మీ అన్న. ఎందుకంటే ఇస్కాన్లో చేరారు కాబట్టి వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. ప్లస్ ఇంకా నలుగురిని వాళ్ళే పిలిచారు కాబట్టి ఆ ప్రాబ్లం వాళ్ళకే వస్తుంది. సో మీకేం కాదు. కానీ ఎస్ యాజ్ వైష్ణవాస్ వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం కావద్దని మీరు ప్రే చేయండి. చేస్తాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రణామం రాధికా మాతాజీ. వేరే డౌట్ అడగచ్చా ప్రభుజీ? అడగండి.
ప్రభుజీ అంటే ఇప్పుడు యాంతి దేవ వ్రతం దేవనని ఎవరిని పూజిస్తే అక్కడికి వెళ్తారు, పితృదేవతలు అంటే పితృదేవతల దగ్గరికి, అంటే వాళ్ళు తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారు కదా ప్రభుజీ, మరి వాళ్ళు అక్కడ ఉంటారా, వేరే దగ్గర వెళ్తారు కదా, మళ్ళీ 1 year కి అలా ఇలా మనం పెడుతూ ఉంటే అది ఎవరు అంటే, ఇది నన్ను ఒకరు అడిగారు ప్రభుజీ, నాకు ఏం చెప్పాలో తెలియలేదు, అదే డౌట్ ప్రభుజీ. ఎస్ మాతాజీ, మంచి ప్రశ్న. మీరు ఉత్తరం రాసి ఉత్తరం ఎక్కడ ఇస్తున్నారు మాతాజీ? పోస్ట్ ఆఫీస్ లో ప్రభుజీ, పోస్ట్ బాక్స్ లో. మీరు ఎక్కడో తిరుపతిలో ఉన్న మీ చుట్టాలకి మీరు ఉత్తరం రాస్తున్నారు, తిరుపతిలో వేయట్లేరు, పోస్ట్ ఆఫీస్ ఇక్కడే వరంగల్లో హన్మకొండలో ఎక్కడో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఇస్తున్నారు, అక్కడికి చెందుతుందా లేదా? ప్రభుజీ చేరుతుంది కదా. ఇది కూడా అలాగే అనమాట. సో పితృదేవ పితృతర్పణం ఇదంతా కూడా ఏంటంటే మన పోస్ట్ ఆఫీస్ లాగా శాస్త్రాల్లో కూడా అది వాళ్ళకు మనం అర్పించేది ఇదంతా కూడా వాళ్ళకి అక్కడ అందుతుంది. వాళ్ళు ఏ లోకాల్లో ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అందుతుంది. కానీ ఆ వ్యవస్థ మనకు కనపడదు. పోస్టల్ వ్యవస్థ కూడా మనకు పూర్తిగా తెలియదు ఏం జరుగుతుంది అవన్నీ. మన ఇక్కడ పోస్ట్ బాక్స్ ఉంది, ఇది ఆథరైజ్డ్ పోస్ట్ బాక్స్. ఈ పోస్ట్ బాక్స్ లో మనం స్టాంప్ కరెక్ట్ గా వేసి ఉత్తరం వేసేస్తే అక్కడికి తిరుపతికి చేరుతుంది. అది వాళ్ళు చెప్పారు. దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి సెంట్రలైజ్డ్ పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి అవన్నీ కలెక్ట్ చేసి ఇది తిరుపతి అని చెప్పేసి తిరుపతి ట్రైన్లో పంపించేసేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి తిరుపతిలో ఈ వీధిలో ఇక్కడ చేశారు అని చెప్పేసి అలా పోతుంది. సో కేవలం మనం మానవులు చేసుకున్న ఈ సిస్టమే ఇంత చక్కగా పనిచేస్తుంటే భగవంతుడు చేసిన సిస్టమ్ ఇంకెంత చక్కగా పనిచేస్తుంది. సో ఎస్, ప్రభుజీ వాళ్ళు వేరే జన్మ తీసుకున్నా కూడా వాళ్ళకు చెందుతుందా ప్రభుజీ? వాళ్ళకి అట్లనే చేయాలా మనం? చేయాలి మాతాజీ, చేయాలి. అంటే యూజువల్గా మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక్కొక్కసారి వాళ్ళకు సరైన డెస్టినేషన్ దక్కదు. వాళ్ళు కొందరు చేసిన పాపాలకి వాళ్ళకి అసలు మానవ శరీరం వచ్చే ఛాన్సే ఉండదు. కొందరికి సపోజ్ ఎవరైనా సూసైడ్ చేసుకున్నారనుకోండి, సూసైడ్ చేసుకుంటే అసలు వాళ్ళకి బాడీ రాదు, వాళ్ళకి శరీరమే ఇవ్వరు. వాళ్ళు ఓన్లీ ఆత్మ ప్లస్ సటిల్ బాడీ, సూక్ష్మ శరీరంతోనే ఉంటారన్నమాట, మనస్సు బుద్ధి అహంకారం. సో అటువంటి వాళ్ళకి ఏమవుతుంది, మనం ఇలాంటి ఈ తర్పణ ఇవన్నీ అర్పించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి వాళ్ళకి శరీరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొందరు ఎక్కడైనా చిక్కుకున్నారనుకో నరకలోకంలో అట్లా, రైట్, అక్కడ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఇది సమర్పించినప్పుడు వాళ్ళకి చెందుతుంది. ఒకవేళ వాళ్ళు ఇంకో లోకాలకు వెళ్ళినా సరే, ఇంకో జన్మ తీసుకున్నా సరే, మనం ఈ ఆఫర్ చేసింది వాళ్ళకి చెందే విధంగా ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి అది మనం కంపల్సరీ చేయాలి. పిండ ఇవన్నీ అటువంటి ఆచరణలు అవి ఉంటే అవి చేయాలి. చైతన్య మహాప్రభు కూడా చేశాడు. వాళ్ళ తండ్రి మరణించినప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభు కూడా వెళ్ళి ఈ పిండం ఇవన్నీ పెట్టారనమాట. సో అది మనం కంపల్సరీ చేయాలి. మనం చేస్తే వాళ్ళకి చెందుతాయి కూడా. ప్రభుజీ మీ దగ్గర ఓపిక ఎలా సమాధానం చెప్పాలో చాలా బాగా నేర్చుకుంటున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నేను అన్ని గురు మహారాజ్ దగ్గర ఏదైతే విన్నానో, గురువుల దగ్గర ఏదైతే విన్నానో అది నేను రిపీట్ చేస్తున్నాను. సో గొప్పతనం అంతా వాళ్ళది, సో నాదేం లేదు మాతాజీ. నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా, రైట్. ఎవరైనా ఒకరికి మనీ ఆర్డర్ పంపించారనుకోండి, పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి మీకు 10,000 ఇస్తున్నానని చెప్తారా? అక్కడ వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ అందజేస్తున్నారు. సో అంతా గురువు నుంచి వస్తుంది, ఇక్కడ అందజేస్తున్నాం. సో ఆ విధంగా. హరే కృష్ణ ప్రభుజీ. చైతన్య మహాప్రభు గయాలో చేశారంటారు కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ, గయాకు వెళ్ళి ఆయన అది పిండం పెడతారు, ఆ తర్వాత దీక్ష తీసుకుంటారు. ఓకే, ఇంకేమైనా ప్రశ్న? ఈరోజు ఆపుతాం ఇక్కడ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. మరి ఇంకోసారి చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మమ్మల్ని దగ్గరుండి అంత బాగా ప్రసాదం తినిపించి 10 పిజ్జాలు ఆర్డర్ చేసి అందరికి తినిపించి అన్ని పొద్దున దోశలు ఇడ్లీలు అన్ని కడుపు నిండా ప్రసాదం కంటే ఇంకో మనిషి అడగడానికి ఇంకేం ఉండదు ప్రభుజీ. ప్రభుజీ ఒక మాట. ప్రభుజీ ప్రభుజీ, మనము దీక్ష తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న రిలేషన్స్ గాని బయటి వ్యక్తులు గాని వాళ్ళతోని కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది కదా ప్రభుజీ. మరి ఎట్లా
ఇండివిజువల్ గా మనకు మనమే ఉండడమా, ఈ దీక్ష తీసుకున్న వాళ్ళతోనే కనెక్ట్ అయి ఉండడమా ఉమ్, అనేది ఒక డౌట్ ప్రభుజీ. ఉమ్. సో రాధా గౌరంగి మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ, మీ అందరికి సేవ చేసుకునే అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషం మాతాజీ. సో అది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ నాన్నది అమ్మది ఇనిషియేషన్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా చాలా ప్రణామాలు. సో మాతాజీ, మీరు అడిగిన ప్రశ్న, ప్రభుజీ మనము దీక్ష తీసుకొని మనం ఏ విధంగా ప్రవర్తించాలి మన మన యొక్క మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తో. ఈ మనకు దీక్ష వచ్చింది అంటే అదొక అదృష్టం. ఓకే, ఒక పొజిషన్ లాగా చూసుకోకూడదు మనం. అదొక అదృష్టం. మనకు ఆ అదృష్టం దక్కింది, ఇంకా వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకి అదృష్టం ఇంకా దక్కలేదు. సో మనం నార్మల్గా ఉండాలి, మనం నార్మల్గానే ఉండాలి, నార్మల్గానే ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి కొంచెం ప్రసాదం పెట్టాలి మన ఫ్యామిలీ మెంబర్స్ కి, రైట్? వాళ్ళు భక్తి ఉన్నా లేకుండా వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. వాళ్ళని అప్పుడో ఇప్పుడో ఏదన్నా నన్ను టెంపుల్లో డ్రాప్ చేయనో లేదా ఏదో విధంగా వాళ్ళకి కొంచెం సేవ ఇప్పించాలి. మిగతా భక్తులకు సేవ చేసే అవకాశం. ప్రభుజీ ఇప్పుడు వాళ్ళు బయట వ్యక్తులు అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నారు ప్రభుజీ. ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళతో కనెక్ట్ అయితే ఓకే, కానీ బయట వ్యక్తులతో మనం మాట్లాడాలన్నా మనల ఏదన్నా ఫంక్షన్ల కానీ పిలవడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారు. ప్రతిదానికి అటెంప్ట్ అనేది మనల్ని పిలుస్తలేరు. అంటే ఇంకా దీక్ష తీసుకోలేదు, మే నెలలో దీక్ష తీసుకుంటామని అని ప్రిపేర్ అయ్యాము. ఇప్పటికే మమ్మల్ని కొంచెం అవాయిడ్ పక్కకు పెడుతున్నారు రిలేషన్స్ లో అందరూ. అది మంచిదే కదా మాతాజీ, రైట్? మంచిదే కదా. రిలేషన్ కూడా ఇప్పుడు బయట వ్యక్తులు రిలేషన్స్ అంతా కూడా ఉండాలి కదా ప్రభుజీ. మరి ఒక ఓన్లీ కృష్ణ భక్తులతోనే మనము కనెక్ట్ అయి ఉండాలంటే కూడా కష్టమే కదా. ఇప్పుడు ఇది వరకు దాకా సంసార జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాము. అందులో సంసార జీవితంలో ఒడిదొడుకులు, భూములు కానీ డబ్బుల విషయంలో కానీ మనం అన్ని అవకతవకలు అంటే ఏం లేదు, కొంత ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళకు ఇస్తలేరు. భూముల కాడ ఏదైనా గొడవలు అయినా కానీ వాళ్ళతో గొడవ పెట్టక మాట్లాడక తప్పుతలేదు. అట్లాంటప్పుడు బాగా ఇబ్బంది అవుతుందా ఏంది అని ఆలోచన ప్రభుజీ. సో మాతాజీ, మీరు మనము భక్తిలోకి వచ్చిన తర్వాత మన యొక్క తిండి మారిపోతుంది, మన ప్రసాదం మారిపోతుంది, రైట్? ఎవరైనా సరే వెజిటేరియన్ అయినా కూడా పెడదామంటే మనం ఆనియన్ గార్లిక్ కూడా తినం. సో వాళ్ళు మనకి ఏది పెట్టాలన్నా కూడా అది చాలా కష్టం వాళ్ళకి అవుతుంది. సో మనం ఏం చేయాలి ఆ టైంలో? మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక డబ్బా తీసుకొని మన ప్రసాదం మనం తీసుకెళ్తే బెటర్, లేదా అక్కడ ఒక పెరుగన్నం తిని రావడం. ఇది చేయండి, సింపుల్. రెండోది, మీరు మిగతా వాళ్ళతో నార్మల్గానే ఉండండి. వాళ్ళు దూరం దూరం పెట్టినా కూడా మిమ్మల్ని మీరు పెట్టకండి వాళ్ళని. మీరు నార్మల్గా మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీరు వాళ్ళని పిలవండి, కృష్ణ ప్రసాదం పెట్టండి, వాళ్ళతో పాటు అప్పుడో ఇప్పుడు మాట్లాడుతూనే ఉండండి. కొన్ని రోజులకు అర్థమవుతుంది వాళ్ళకి, ఎస్ వీళ్ళు అంటే మేము అనుకున్నట్టుగా దూరం ఏం చేయట్లేరు, వీళ్ళ స్వభావం అంతా బాగానే ఉంది, వీళ్ళు చేసేదంతా బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఇప్పుడు ఈ కృష్ణ భక్తిలోకి వచ్చేసి కొంచెం చేంజ్ అయ్యారు, అంతే తప్ప అట్లా అనేసి వాళ్ళకు అర్థమవుతుంది తర్వాత. ఇంకొకటి, ఇంకా ఆస్తిపాస్తి విషయాలు, మిగతా విషయాలు, ఏ విషయాలైనా కూడా మీరు నార్మల్గా ఎలా హ్యాండిల్ చేస్తారో ఆ విధంగా హ్యాండిల్ చేయాలి. మీకు వచ్చే బాధ మీరు అడుక్కోవాలి. ఎక్కడన్నా పంచాయతీలు అలా ఇలా ఉన్నా కూడా మీరు వెళ్ళి మరీ కఠినంగా కాకుండా కూడా మీరు మామూలుగా రెస్పెక్ట్ఫుల్గా అడిగి రెస్పెక్ట్ఫుల్గా తీసుకోవాలి. ఎక్కడన్నా అవసరమైనప్పుడు నోరు కొంచెం పెంచాల్సి వస్తే పెంచండి, నో ప్రాబ్లం, రైట్? సో ఆ విధంగా మనము కార్యకలాపాలన్నీ సక్రమంగానే చేసుకోవాలి. మనకు వచ్చే ఆస్తిపాస్తులు, మనకు వచ్చే అన్ని కూడా అవన్నిట్లలో ఏమీ వదిలేయవలసిన అవసరం లేదు, పూర్తిగా వదిలేయవలసిన అవసరం లేదు. అవన్నీ చేయండి. న్యాయపరంగానే మాట్లాడుతున్నాం ప్రభుజీ, న్యాయపరంగానే మాట్లాడుతున్నాం. కానీ ఇక కొందరు దుష్ట శక్తులు ఉండి వాళ్ళు ఇది ఓటికోటి లింకులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అవి వస్తాయి మాతాజీ, అవి వస్తే వాటిని కూడా మనం తట్టుకోవాలి. ప్లస్ మనం వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ క్రియేట్ చేయకుండా, ఏమన్నా బాగా ఇట్లా ఇంకా ఎక్కువ అవుతుంటే వాళ్ళతో దూరంగా ఉండండి.
కొన్నిసార్లు రెండు ఉంటాయి, రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారనుకోండి, క్లాస్లో 60 మంది ఉంటే మీరు క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 2-4 ఉంటారు మీకు. అవును. ఓకే. కొందరు చూడగానే వాళ్ళు మనం ఏది చెప్పినా పడదు వాళ్ళకి మనకి ఎప్పుడు కోపంగానే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక గొడవే అవుతుంది. సో అట్లా ఏమైనా అవును అయితే ప్రభు. బాగా ప్రతి అటెంప్ట్లో గొడవ అవుతుంది అనుకోండి, ఇక వాళ్ళతో కొన్ని రోజులు దూరంగా ఉండండి. ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకోండి, తప్పేం లేదు. ప్రభు. దాంట్లో తప్పు. రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళని వాళ్ళ దారిలో ఉంచండి, మీరు దారిలో ఉండండి. ఓకే. కానీ ఆ, కోపము పగ పెట్టుకోకూడదు, ఎస్పెషల్లీ మనం డివోటీస్. అవును ప్రభు. వాళ్ళు ఎలాగో పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం, అది అది వాళ్ళకి సంబంధించింది, మనం ఏం చేయలేం దానికి. చూడండి, ఆ రిలేషన్షిప్స్, కొన్ని రిలేషన్స్లో మనం అలా చేయలేం. ఇప్పుడు సపోజ్ భార్యాభర్తల మధ్యలోనే అవుతుంది అనుకోండి, మనం ఏం చేయలేం, రైట్? ఒక ఇంట్లో ఉంటాము కాబట్టి మనం ఏం చేయలేం, దాంట్లో మనం కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఒకవేళ అంత ఇంపార్టెంట్ రిలేషన్షిప్ కాదన్నప్పుడు జస్ట్ వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. అట్లా ప్రతిసారి గొడవ అవుతుంది అనుకోండి, వాళ్ళతోటి దూరం పెట్టేసేయండి కొద్దిగా. కొన్ని రోజులు మీరు కూడా గ్యాప్ తీసుకోండి, అట్లా చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో కేస్ బై కేస్, ఎట్లా ఎట్లా ఎటువంటి వాళ్ళతోనో మనం మిమ్మల్ని మీరు మాత్రం కంపల్సరీ ప్రతిసారి ఏ విషయంలోనైనా సంరక్షించుకోవాలి. ఒక లైన్ దాటి ఇంకేమైనా ప్రవర్తన ఉంటే మీరు యాక్షన్ తీసుకోవాలంటే యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హైమావతి మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? మాతాజీ ప్రభుజీ ధన్యవాదాలు. అన్ని నా దగ్గర ఉన్న అన్ని డౌట్స్ కి ఈ రోజు ప్రశ్నలు జవాబులు వచ్చినాయి ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. శిక్షా గురు ఇంకా మన గొడవలు వస్తే వాళ్ళతో ఎలా ఉండాలి, మన కుటుంబ సభ్యులతో వస్తే ఎలా ఉండాలి, అన్ని చెప్పారు. నాకు చాలా సంతోషమైంది ఈరోజు. నేను ఈ మధ్య మా తమ్ముడిని కోపడ్డా, దానికి ఏమన్నా ఉంటదేమో అని అనుకున్నా ప్రభుజీ. ఇప్పుడు మీరు దానికి సమాధానం వచ్చింది మీ నుంచి, ఇంకా నాకు చాలా సంతోషం ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రభుజీ. ఓకే, సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఇక్కడ ఆపుదామా? థ్యాంక్ యూ సో మచ్. వాచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శ్రీల ప్రభుపాద జై. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, చాలా సమయం కేటాయించారు ఇవాళ. అందరి సమస్యలకు సమాధానాలు దొరికి. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం.